చూసారుగా హైదరాబాద్లో జరుగుతున్న దారుణ ఘటనలను. ఈ దారుణ ఘటనలకు కారణం ఏంటి? అసలు దీనికి కారణం ఎవరు? లోపం నేరస్తుల్లో ఉందా, లేదా నేరస్తుల్ని కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు రాజకీయ నేతల చేతుల్లో ఉందా? దీనికి సమాధానం వెతికే పని జాగోరే జాగో చేపడుతుంది. ముఖ్యంగా నడింపల్లి పాఠక్ గారు మనతో ఈ డిస్కషన్లో పాల్గొనేందుకున్నారు. ఆమె విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ నడింపల్లి యమునా పాఠక్ గారు. నమస్కారం మేడం. అలాగే మనతో జిఎస్ కుమారస్వామి గారు ఉన్నారు, సకల జనసేవ సంస్థాన్ అధ్యక్షుడు. వీరు కూడా మనతో ఉన్నారు. ముందుగా నడింపల్లి యమునా పాఠక్ గారితో మాట్లాడదాం. మేడం, లోపం ఎక్కడుంది? నేరస్తుల్లో ఉందా, నేరస్తుల్ని కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు రాజకీయ నేతల చేతుల్లో ఉందా? ఇద్దరిలోనూ ఉందండి. ముందుగా నమస్తే జాగోరే జాగో ప్రేక్షకులకి నమస్సుమాంజలి. అలాగే మన మధ్యలో ఉన్నారు గౌరవనీయులు కుమారస్వామి గారు. అలాగే కాసేపట్లో మనకి బక్రీ సాబ్ కూడా మనకి జూమ్లో అందుబాటులో ఉంటారు. అలాగే రాకేష్ రెడ్డి గారు, అలాగే అక్కడ స్థానికులు కూడా, ఆలయానికి సంబంధించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ వాళ్ళు కూడా మనందరి మధ్యలో కాసేపట్లో రాబోతున్నారు. ఈ రోజు నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇటువంటి అంశాల మీద కూడా మనం కూర్చొని మాట్లాడుతున్నాం, ఈ రోజు దీని మీద చర్చించుకుంటున్నాం అంటే చాలా 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 బాధాకరంగా ఉంది. ఈరోజు అధిక సంఖ్యలో ఉన్న హిందువుల పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు మనం చెప్పక్కర్లేదు, మన కళ్ళ ముందు వీక్షిస్తున్నాం. ఇప్పటివరకు విజువల్స్ చూసాం, ఇప్పుడు అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. రెండు ప్రధాన ఆలయాలు మనందరికీ తెలుసు. మన చరిత్రలో మనం తీసుకుంటే మన సంస్కృతిలో గ్రామ దేవతలకు ఎంతో ఎంతో గణనీయమైన విశ్వాసం, భక్తులు విశ్వాసంతో నమ్మకంతో పూజిస్తారు. అలాంటి కట్టమైసమ్మ, అలాగే కట్టమైసమ్మ దర్వాజా మైసమ్మ, ఈ రెండు కూడా ప్రధానంగా మన భాగ్యనగరంలో, మరీ ముఖ్యంగా పట్టపగలు జనవాసం ఉన్న క్షేత్రాలలో, అంటే ఇక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో కాదు, జనవాసం ఉండి రద్దీగా ఉన్న ప్రాంతాల్లోనే మన ఆలయాలు ఉన్నప్పుడు మన ఇష్ట దేవతలో ఆ గుళ్ళ మీద జరుగుతున్న ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక చోట అయితే మల విసర్జన చేయడం చూస్తూ ఉన్నాం, ఇంకో చోట పోస్టర్లు అలాగే విగ్రహాలు ధ్వంసం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా మనం చర్చించేదంతా కూడా అధిక సంఖ్యలో హిందువులు ఉన్న ఈ దేశంలో వారికి సంబంధించిన ఆలయ పరిరక్షణ కానివ్వండి, వారు నమ్మే దేవీ దేవతలను విగ్రహాలను కూల్చడం కానివ్వండి, అవమానపరచడం కానివ్వండి, ఇటువంటివన్నీ జరుగుతున్నా కూడా నిమ్మకి నీరెత్తునట్టుగా ఎందుకు వ్యవస్థలు నడుస్తున్నాయి అనే దాని మీద ప్రధానంగా ఈరోజు చర్చ జరగబోతోంది. అండ్ మరీ ముఖ్యంగా ఇది కేవలం హిందువుల ముస్లింల ఒక మతానికి సంబంధించిన వాదనగా కాకుండా పూర్తిగా ఈరోజు మనం ఏదైతే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, మన రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం అందరికీ కూడా సమానత్వం చెప్తుంది. ఆర్టికల్ 14 చట్టము న్యాయము అందరికీ సమానమే అని చెప్తుంది. అలాగే మనకి రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఉంది. ఏ మతం అయినప్పటికీ కూడా మెజారిటీ మైనారిటీ అని కాకుండా మనందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మనందరికీ కూడా యథేచ్ఛగా కూడా మన దేవీ దేవతలను కొలవచ్చు, ఆరాధించవచ్చు, పూజించవచ్చు. మన మత విశ్వాసాలని గౌరవించుకుంటూ ముందుకెళ్లే ఒక హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. అలాంటి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆ రాజ్యాంగంలో ఉన్నవి ఉల్లంఘిస్తే మరి ప్రభుత్వాలకైనా ఎటువంటి తీర్పులు వస్తాయి ప్రజల నుంచి అనేది కూడా మనం ప్రగాఢంగా ఈరోజు ఈ యొక్క విశ్లేషణలో మనం చర్చించుకోబోతున్నాము. అందుకే ఈరోజు భారతీయ తత్వాన్ని మాత్రమే పెంపొందించే విధంగా, మతతత్వం కాకుండా భారతీయ తత్వం, ఈరోజు మన ఆలయ పరిరక్షణ, మన దేవీ దేవతలు ఇవన్నీ కూడా మన ఒక కల్చరల్ హెరిటేజ్కి ఆనవాళ్ళు. అలాంటి ఆనవాళ్ళని ఈరోజు ఒక కల్చరల్ ఇరేజర్ వైపు దారులు పడుతున్నాయి, ముమ్మరంగా పడుతున్నాయి, వేగవంతంగా పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇంతకు ముందు జరిగిన సంఘటనలు కూడా, ఈ దుర్ఘటనలు కూడా పండగ సమయంలో జరగడం మనం చూస్తూ ఉన్నాం. సంక్రాంతి పండుగకు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వ హయాంలో కూడా మరి మనం బైన్సాల ఎటువంటి అల్లర్లు జరిగాయి, అల్లర్లే ఇంకా దానికి మించి. సో ఇవన్నీ కూడా దేనికి సంకేతం? ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నాయి? ఎందుకు అధిక సంఖ్యలో ఉన్న హిందువుల మనోభావాలు గౌరవించలేకపోతున్నారు? ఈ విషయం పట్ల సుదీర్ఘంగా మనతో మాట్లాడడానికి ఈరోజు కుమారస్వామి గారు ఉన్నారు. కుమారస్వామి గారు వారు అనేక మంది వ్యక్తులు కాదు, వ్యవస్థలతో కలిసి పనిచేస్తున్న వారు. అనేక విషయాలు సుదీర్ఘమైన ఒక అనాలిసిస్ వారు చేయగలుగుతారు. సార్ నమస్కారం అండి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇందాకంతా కూడా మీరు ఇప్పుడు ప్యాకేజ్లో కూడా అంతా ఏం జరిగింది అనేది విస్తృతంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్థానిక ప్రభుత్వాలకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు పిచ్చివాడు చేశాడు, ఇదేదో పిచ్చి సంఘటన,
అని ఎందుకు తుడిపించే ప్రయత్నం చేస్తున్నారు? అదే అన్ని మతాలకు సంబంధించి అది మన భావం కాదు, అలా జరగాలని మన భావం కాదు. కానీ ఈరోజు ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, అన్య మతాలకు సంబంధించి ఏదైనా కూడా ఒక చిన్నగా కూడా చెదిరిపోయినా అలాంటి సంఘటన జరిగినా కూడా అది ఒక జాతీయ విపత్తు కాదు, ప్రపంచంలో ఒక విపత్తుగా వాళ్ళు గుర్తించి, నాకు తెలిసి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అవునన్న వాళ్ళు కాదన్న వాళ్ళు ప్రతి వారు కూడా అది ఒక అంశంగా భూతద్దంలో చూపించి చర్చ చేసే అవకాశం ఉంటుంది. ఇంత పురాతనమైన ఓల్డెస్ట్ సివిలైజేషన్ మన సివిలైజేషన్, ఈ సివిలైజేషన్లో మనకి ఎందుకు కనీస గౌరవం మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అంటే ప్రభుత్వాలకు వ్యవస్థలకు వ్యక్తులకు అనేక మందికి వీళ్ళకి అవగాహన లోపమా, లేకపోతే అన్నీ తెలిసినా నటిస్తున్నారా? ఎందుకు జరుగుతోంది? అసలు ఏం జరగాలి? అసలు ఇలా రిపీటెడ్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా రైట్ దాడి. ఇప్పుడు ముఖ్యంగా అందరికీ ప్రేక్షకులకు అందరికీ మా తరఫు నుంచి నమస్కారాలు తెలుపుకుంటూ, హెచ్ఎంటీ వాళ్ళు ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతూ, ఇది చాలా అంటే హిందుత్వలో చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, తర్వాత మాకు బాధ్యత ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకు మెయిన్ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తూ ఉన్నాయనంటే, ఒక లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ పీపుల్ మధ్యలో మనకి ఒక ఘర్షణ జరుగుతూ ఉంది. ప్రతిసారి మనం చాలా గొప్పగా ప్రజాస్వామ్యం అనుకొని తిరుగుతూ ఉన్నాము. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక తప్పు ఏం జరుగుతూ ఉందనంటే, ఎవ్రీవన్ దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ టు ద సిస్టమ్ అనమాట. ఎక్కడ కూడా మనకు సిస్టమ్ అనేది ఎక్కడ నిజానికి చెప్పాలంటే వ్యవస్థ అన్నారు. వ్యవస్థ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్. ఆ సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ముందరికి వెళ్తూ ఉన్నారు. ఇవాళ మనం సోకాల్డ్ హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్తున్నటువంటి, అది పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంటే సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ధర్మాన్ని కాపాడాలని చెప్తున్నారు. కానీ ఆ ధర్మంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, లేకపోతే ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలి? ఇండివిజువల్స్ కాపాడాలా, ప్రభుత్వం కాపాడాలా, లేకపోతే మన కోర్టులు కాపాడాలా? దీన్ని ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేసుకొని నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ హిందూ టెంపుల్స్ ముందర మీరు వెళ్ళేసి, ఇప్పుడు అమ్మవారి ముందర వెళ్ళేసి వాడు ఇలా మాల విసర్జనలు చేశాడు, లేకపోతే ఇలా చేశాడు అంటే, ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏం చూపించగలుగుతుందని అంటే, వాడు ఒక పిచ్చివాడు ఉన్నాడు, లేకపోతే వాడు తాగిన దాంట్లో వాడు ఇలా చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ కేసులన్నీ ఫైల్ చేసుకుంటూ ఉంటారు. కేవలం ఇది మనకు ఏమంటారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉన్నారా అని క్వశ్చన్ మార్క్ వేస్తే ప్రతి ఒక్కడు ధర్మాన్ని రక్షిస్తాననే చెప్తాడు, కానీ ఎవడు కూడా దానికి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు హిందువులందరూ, అంటే వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో మ్యాక్సిమం ఇవాళ మన స్ట్రెంత్ ఉన్నటువంటి 82 to 90% ఆఫ్ ద హిందూస్ అనేది కనుక మనం మాట్లాడితే, ఈ హిందూయిజాన్ని మనం టోటలీ ఇవాళ పొలిటికల్ హిందుత్వగా మార్చేశామని నేను చెప్పడంలో ఎక్కడ వెనకాలకు జరగను. హిందుత్వ అనేది ఇది ఇండివిజువల్, మన కల్చరు, ఈ దేశం యొక్క కల్చరు, దేశం యొక్క సంపత్తి, దేశం యొక్క స్ట్రెంత్. అది దాన్ని వాళ్ళు తీసుకెళ్ళేసి ప్రతి ఒక్క పార్టీలు, లేకపోతే కొన్ని స్పెషల్గా కొన్ని పార్టీలు ఏం చేశాయంటే, ఇది మాదే, హిందుత్వం అంటే మొత్తం మాదే అనేది ఎప్పుడైతే మీరు ఓన్ చేసుకున్నప్పుడు దాన్ని మరి ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా మీదే అని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో మనకు భిన్నంగా పోయేది ఏంటంటే కులాలు, మతాలు, ఈ రీజను ఆ రీజన్. ఇవాళ తెలంగాణ కనుక మీరు తీసుకుంటే కనుక, తెలంగాణలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఒరిజినల్ తెలంగాణ కంటే ఇవాళ బయటి రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఈ రీసెంట్గా సంక్రాంతి పండుగ మనం ఎంతైతే గొప్పగా అందరు జరుపుకుంటా ఉన్నారు, రాష్ట్రాన్ని వదిలేసి కూడా ఇతరత్ర రాష్ట్రాలకు వేరే వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో, క్రమంగా అక్కడ ఒకటే లైన్లో ఒక 10 ఇండ్లు లేకపోతే 5-6 ఇండ్లు దొంగతనాలు జరిగాయి అని అంటే, రాష్ట్రంలో ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వాడికి మన రాష్ట్రం మీద వాడికి ప్రేమ ఉండదు. తర్వాత మనం ఎన్నో సంఘటనలు చూసాం. కాబట్టి మనం ఇవాళ చెప్తుంది ఏంటంటే, దేవుడి పేరు మీద లేకపోతే మన దేవుడిని కించపరచాలా, లేకపోతే మన గుళ్ళను వాళ్ళు ధ్వంసం చేయాలా అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. కాకపోతే ఇంకా నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తుందంటే, వీఆర్ స్టిల్ నాట్ సివిలైజ్డ్. ఇంకా మనం అన్సివిలైజేషన్ బాటలోనే వెళ్తా ఉన్నామా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవాళ మనం మేధావుల్లాగా కూర్చొని మాట్లాడడం ఒక ఎత్తు అయితే,
ఆ మేధావుల పొజిషన్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే వాళ్ళ దగ్గర మొత్తం అఫీషియల్ మెషినరీ ఉంటుంది. వాళ్లకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ యాంగిల్లో రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ యాంగిల్లో వస్తుంది. కానీ వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఈ తప్పులు చేసిన వాళ్ళ మీద కనుక కఠిన చర్యలు తీసుకుంటే, లేకపోతే తప్పులు చేసిన వాళ్ళని గట్టిగా కనుక చూపించగలిగితే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా వేరే వాడికి భయం అనేది ఏర్పడుతుంది. మీరు అసలు ఆ తప్పు చేసిన వాడికి పదే పదే టీవీల్లో చూపించడము, లేకపోతే పదే పదే దాన్ని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్మాదులను మనమే తయారు చేస్తున్నామా అనే ధోరణిలో ఇప్పుడు వెళ్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే యూట్యూబ్లో వచ్చే వాళ్ళది ఏంటంటే చక్కగా మాట్లాడే వాళ్ళని అందరు తిడతా ఉన్నారు. తర్వాత ఎవరైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళే ఎక్కువ రీల్స్ అంటే పైకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి జనాలు ఇప్పుడు ఏ పక్క వెళ్తున్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అండ్ లిటరేట్ పీపుల్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్. వీళ్ళు చదువుకున్న వాళ్ళు ముందరికి రావాల్సిన అవసరం ఉంది. మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే మన సమాజాన్ని కూడా ఒక దారిలో చూపించి, లేకపోతే ఒక దారిలో నడిపించేటువంటి ప్రక్రియను కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగోరే జాగో కార్యక్రమంలో మరింత ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఇన్ఫార్మల్ లేబరర్స్ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి ఎంఐ బాక్రీ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. బాక్రీ గారు, ముందుగా యమునా పాఠక్ గారితో మాట్లాడండి. సార్, బాక్రీ గారు నమస్తే అండి. ఎంఐ బాక్రీ గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. వారు నిజంగా భారతీయ తత్వాన్ని అలవర్చే విషయంలో చాలా ప్రధానంగా వారు ప్రతి సందర్భంలో ప్రతి మొదటి శ్రేణిలో ఉంటారని చెప్పడానికి ఎటువంటి మనకి ఇది లేదండి. బాక్రీ సాబ్, మీరు చూస్తున్నారు గత ఈ వారం రోజులుగా ఎస్పెషలీ పండగ సమయంలో కట్టమైసమ్మ ఆలయము, అలాగే పురాణపూల్లో ఉన్న మైసమ్మ ఆలయంలో కూడా దాడి జరిగింది. ఇక్కడేమో ఇద్దరు ముస్లిం యువకులు వచ్చి మల విసర్జన చేశారు అమ్మవారి ఆలయంలో. అమ్మవారు అంటే మనందరికీ తెలుసు, గ్రామ దేవతగా మనందరం కొలుచుకుంటాం. ఎంతో భక్తి, విశ్వాసం, నమ్మకం హిందువులకు ప్రతీకైన మన గ్రామ దేవతలు ఎలా ఉంటారో మీకు తెలుసు. అలాంటిది ఇంకొక దగ్గర పురాణపూర్లో కూడా మనకి ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఇది రెండు కాదు, ఈ మధ్య కాలంలో ఈ రెండే కాకుండా అనేక సందర్భాలలో ఇలాంటివి కొంతమంది మరి అన్యమతస్థులు వారు ఆలయాల మీద దాడి చేయడము, తర్వాత పోలీసులు కూడా వాళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళు పిచ్చివాళ్ళు అని చెప్పి చేయడం జరుగుతోంది. సార్, మనందరికీ తెలుసు భారతీయ తత్వం అంటే మతానికి మించి, అన్నిటికీ మించి భారతీయ తత్వం అంటేనే అందరినీ హక్కున చేర్చుకునే ఒక గొప్ప సంస్కారవంతమైన సంస్కృతి, ఒక కల్చరల్ హెరిటేజ్ భారతీయులుగా మనందరికీ ఉంది. మరి ఈ రోజు ఆ ఎసెన్స్ ని, భారతీయ తత్వాన్ని మనం ఎంత గొప్ప వాళ్ళము అనే దాని మీద, మన సంస్కృతి ఎంత గొప్పది, సరే మనం అందరం ఏది పాటించినప్పటికీ కూడా మన ఒక కల్చరల్ డైవర్సిటీ అనేది చాలా భిన్నత్వంలో ఏకత్వం, అది మన సాంప్రదాయం, అది మన భారతీయ తత్వం. ఈ రోజు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మత విద్వేషాలు తప్పకుండా పెరుగుతాయి. నాకు తెలిసి ఒక రకమైన ఒక డివైడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాంటిది అసలు నిజంగానే మన మత గ్రంథాల్లో ఇలా విద్వేషించండి, ఇలా ధ్వంసం చెయ్యండి అని ఏ మతమైనా చెప్తుందండి? మరీ ముఖ్యంగా మీ మతాల్లో అలా చెప్తారా అండి? మీరు మీ నుంచి విశ్లేషణ ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఏం జరగాలి? మేడం, జనరల్ అసలు పబ్లిక్ కి, అసలు ముస్లిం అయినా సరే ఎవరైనా సరే ఈ పని ఎవరైనా చేస్తే అసలు మతం నుంచి ఏం సంబంధం లేకుంటే, పేరు పెట్టిన తర్వాత ఏమైనా ముస్లిం పేరు ఏమైనా హిందూ పేరు పెట్టిన తర్వాత ఆ మనిషి లేదప్ప. ఫస్ట్ మనిషి అంటే నీకు ఏమైనా కులం మతంకి రెస్పెక్ట్ ఇస్తే మనిషి, లేకుంటే అది గాడిది ఉంటుంది. బయటి నుంచి వచ్చిన తర్వాత ఈ ప్లానింగ్స్ మొత్తం ఏమైనా మా దేశంలో ఫస్ట్ వీఆర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒకే మనిషి నుంచి మీరు అడగండి, ఎవరైనా మనిషి వచ్చిన తర్వాత ఎవరు అభయమైతే మేము హిందూ, ముస్లిం, లేకుంటే క్రిస్టియన్, ఏమైనా రావు, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్ ఏమైనా మాట్లాడతారా భయ్? ఎవరైనా మేము వీఆర్ ద ఇండియన్, ఐఎమ్ ఇండియన్ ఎవరైనా చెప్తారా బా? ఈ ఇండియాలో అసలు కల్చర్ కోసం మేము పని చేయాలి. ఈ జాగో పని ఏ రోజు నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినది చాలా మంది మీద ఆల్రెడీ వచ్చింది కంపల్సరీ. మేము కూడా ప్రతి టైంలో మేము కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చూస్తారంటే కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ అందరు చూడాలి. ఇంకా ఈ లెవెల్లో ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తే ఈ కులం మతం మీద అవేర్నెస్ వస్తుంది. అసలు హిందూ, ముస్లిం ఎవరైనా లేకుంటే అసలు ఒక టెంపుల్ మీద దాడి అయిన తర్వాత అది మంచి పని, అసలు ఆ మనిషి లేదా
ఆ టైప్ల మనిషిని తీసుకుపోయి షూట్ చేయాలి జనరల్ గా. ఎవరైనా ఒక దేవుడు అంటే ప్రతి మనిషికి दिलों में हर एक के दिल में रहता कि क्या रहता, मेरे दिल में ये रहता कि भगवान दिल में रहता, जहन में रहता. ये अगर जहन बना लिए तो रेस्पेक्ट देता किसी का भगवान. और कुरान में लिखा हुआ है लकुम दीनकुम वलियुद्दीन, जिसका दीन उसको प्यारा है उसके साथ गलत मत करो. अगर कोई गलत करता है तो उन्हें मुसलमान ही नहीं है. मैं वैसे मुसलमानों को मुसलमान ही नहीं मानता, और हर एक को चाहिए कि दूसरे मजहबों का रिस्पेक्ट नहीं कर सकते तो आप ये देश में रहने के काबिल के कोई नहीं है. रही बात, मैं ये नहीं चाहता कि मंदिर हो, मस्जिद हो, दरगाह हो, कुछ भी हो. हमारा एक डाइवर्सिटी कल्चर है हमारा इंडिया का. ये कल्चर को हम प्रमोट करना चाहिए. इसको हम फर्स्ट सिटीजन्स के लिए हमारे सोचना चाहिए और ऐसे प्रोग्रामों को और एक्स्ट्रा करना चाहिए. मैं एक ही बात बोलता हूँ हर इंडियन सिटीजन को, अगर कोई मंदिर पे अगर कोई भी पत्थर मारता है तो उन्हें पहला दुश्मन मेरा है, बाद में हिंदू भाइयों का होगा. अगर कोई दरगाह पे मारता है तो कोई हिंदू भाई ऐसा रहना चाहिए, उसका पहला दुश्मन वो रहना चाहिए. क्योंकि हमारे बीच लड़ाना चाह रहे कि मानवता खत्म हो गई. फर्स्ट ప్రతి విషయం మీరు తెలుగులో ఆల్రెడీ చెప్తారు కదా, మానవ సేవ మాధవ సేవ. ఈ విషయంపై మీరు చూడండి, ముస్లింల ఖిద్మత్ ఖల్క్ ఖిద్మత్ ఖుదా, క్రిస్టియన్ల సర్వీస్ ఆఫ్ హ్యూమనిటీ సర్వీస్ ఆఫ్ గాడ్. ఇది ఆల్రెడీ మా ఇండియాలో ప్రతిరోజు మీరు చూడండి తక్కువైంది. రాబోయే రోజు కూడా ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూషన్ చేస్తే మంచిది. ఇది మేము కూడా కండమ్ చేద్దాం, కండమ్ 100%. ఏమైనా టెంపుల్ మీద ఏమైనా చాలా మందికి ఇంకా ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, హైదరాబాద్ లో ఒక 100 టెంపుల్స్ ఈ రోజు కూడా ఎవరైనా దిక్కు లేకుంటే పెట్టిన, అది కూడా చూడాలి. అది కూడా చూసి క్రియేట్ చేసి మంచి చేసి ప్రొటెక్ట్ చేయాలి. బాక్రీ సాబ్, ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు, మనకి ఈక్వాలిటీ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉన్నప్పుడు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు నాకు తెలిసి ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి. సెలెక్టెడ్ సెక్యులరిజం మనం చూస్తున్నాం. ఇది చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది. ఐ థింక్ ఇట్స్ అంటే ఈ టైం ఎలా వచ్చిందంటే మనం ఎవరిని ఎవరు కార్నర్ చేసుకోవట్లేదు, కానీ వాస్తవాలు నిజాలు చాలా నిర్భయంగా కూడా మనం ఈ రోజు ప్రస్తావించాలి. హిందువా ముస్లిమా అని కాదు. ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు పౌరురాలు మనం భారతీయులం. మొదట భారతీయ తత్వం అంటే మన కల్చర్ అన్ని కాపాడుకోవడం. ఈ కల్చర్ అంటే 5000 సంవత్సరాలని చెప్పుకుంటాం, లక్షల సంవత్సరాలు ఉండొచ్చు, వేల సంవత్సరాలు ఉండొచ్చు. ప్రపంచంలో అన్ని సివిలైజేషన్స్ అంతరించిపోయిన భారత్ కి సంబంధించి మన ఒక పురాణమైన సివిలైజేషన్ ఇంకా ఉంది అంటే దాంట్లో ఉన్న ఫ్రీడమ్. కానీ ఈ రోజు సార్ మీరు ఒకటి గమనించండి, పక్కనున్న ఇండోనేషియా ఇస్లామిక్ నేషన్, ఆఖరికి మొన్నటికి మొన్న అబుదాబిలో కూడా స్వామినారాయణ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడికి తెలిసి చాలా మంది అరబ్బులు కూడా వెళ్తారు. సార్ ఇక్కడ మనం అంటాము బ్రదర్హుడ్, అందరం సమానమే అని చెప్తున్నాం. కానీ ఈ రోజు కొంతమంది మనసుల్లో కావాలని ఆలయాలు కూల్చండి, ధ్వంసం చేయండి అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకు ఇలాంటి హేట్రెడ్? మతాలు చెప్తాయా అండి మీరు ధ్వంసం చేయండి అని చెప్తారా? ఒకవేళ అలా చెప్తే మనం దాన్ని ఏదైనా కూడా ధ్వంసం చేయండి, నాశనం చేయండి అని చెప్పేవి మనము ఎలా చూడాలి? మతం అంటే ఏంటి? మతం అంటే ఏం కోరుకుంటుంది? మా అపీల్ ఏంటి అంటే ప్రతి లెవెల్లో హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి ఒక ప్రొడక్షన్, ఒక ఫోర్స్ రెడీ చేయాలి. ఈ ఫోర్స్ రెడీ చేసి ఈ పని స్టార్ట్ చేయాలి. లేకుంటే రాబోయే రోజు మా కల్చర్ ఈ రోజు లేకుంటే 100,000 ఆఫ్ ఇయర్ నుంచి హిందూయిజం ఇండియాలో ఆల్రెడీ ఉన్నది కదా. బయట నుంచి వచ్చిన తర్వాత చాలా ముస్లిమ్స్ కూడా బయట నుంచి వచ్చిన, క్రిస్టియన్స్ కూడా బయట నుంచి వచ్చిన తర్వాత ఈ ఆల్రెడీ హిందూయిజం లా రెస్పెక్ట్ ఇచ్చి అందరికి ప్లేస్ ఇచ్చిన కదా. రాబోయే ఈ రోజు మీరు అదే సేమ్ పాత ఆల్రెడీ కల్చర్ అంటే హిందూయిజం, ఇండియాలో ఫస్ట్ కల్చర్ అంటే హిందూయిజమే కదా. తర్వాత క్రిస్టియన్స్ వచ్చింది, తర్వాత ముస్లిమ్స్ వచ్చింది. ఎవరైనా బయట నుంచి వచ్చిన తర్వాత ఆ ధరంకి రెస్పెక్ట్ ఇచ్చిన ఇండియా, ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇచ్చిన ఇండియా. ఈ రోజు ఇట్లా జరిగిన తర్వాత చాలా पब्लिक की मेरी एक ही रिक्वेस्ट है मेरे मुस्लिम भाइयों से, हिंदू भाइयों से, हमें एक फोर्स बनाना चाहिए. ऐसी फोर्स जागो रे जागो जिस तरह से एक प्रोग्राम है
एक जागो रे जागो फोर्स होना चाहिए। ये फोर्स लेके हम लोग पति टेम्पल्स की, पति दरगाह की, पति చర్చ్ కి కూడా ప్రొటెక్ట్ చేయాలి. క్యూంకి ఇది మా డైవర్సిటీ కల్చర్. ఈ కల్చర్ ఎవరైనా ప్రతి ఆల్రెడీ దుబాయ్లో ఒక మంచి టెంపుల్ కట్టినా కదా, ఎవరైనా పోతారా? పోయి చేయాలి. ముస్లిమ్స్ ఉన్నది కదా అందరు, ఒక మనిషికి హిమ్మత్ ఉన్నదా? పోయి టచ్ కూడా చేయండి. షూట్ చేస్తారా? దుబాయ్లో షూట్ చేసి లేక పంపిస్తారా బాడీ ఇండియాకి? ఈ లెవెల్లో అసలు పబ్లిక్కి అర్థమైతే లేదా? ఈరోజు పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి కంపల్సరీ. ఇది కూడా మేడం హైదరాబాద్ కల్చర్, డైవర్సిటీ కల్చర్. నిజాం సర్కార్ ఆల్రెడీ ఒక 100 టైప్ హిందూ ముస్లిం అంటే మా ఇద్దరు కళ్ళు. ఈరోజు చూడండి ఏమైంది, పొలిటికల్ బెనిఫిట్స్ మీద ఈరోజు సీఎం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన, సీఎం కండెమ్ చేసిన, మా సీఎం మా మినిస్టర్స్ ఎవరైనా బయటికి వచ్చినా ఎవరైనా కండెమ్ చేసినా ఇది మంచి జరిగేలే, ఇట్లా చేయవద్దు. ఒక ర్యాలీ చూసిన పొలిటికల్ గా ఉంటే ప్రతి రోజు ప్రతి లీడర్స్ గల్లీపై ఉంటది. ఆ రాబోయే రోజు ఏమైతుంది, ఒక తరఫు నుంచి ఎంఐఎం, ఒక తరఫు నుంచి బీజేపీ, ఒక ప్లేస్ నుంచి ఎవరైనా వచ్చిన తర్వాత బెనిఫిట్ తీసుకుంటారా? ఎవరైనా టెంపుల్స్ కి ప్రొటెక్ట్ చేసినా, బిఫోర్ ట్రై చేసినా, దర్గాకి ప్రొటెక్ట్ చేసిన ట్రై చేసినా చేయలే ఎవరు. ప్రతి ఎలక్షన్ బిఫోర్ ఇది కంపల్సరీ జరిగిన తర్వాత ఒక టెంపుల్స్ మీద దాడి అయిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ కల్చర్ లో ఎవరైనా కండెమ్ చేసినా పబ్లిక్ బయటికి రావాలి, వచ్చి బాధ్యత ప్రొటెస్ట్ చేయాలి. అంటే పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తున్నారు బాక్రీ సార్. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకి ఇస్లాంలో కూడా మత పెద్దలు ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఖండిస్తే అది ఇప్పుడు నాకు తెలిసి ప్రతి శుక్రవారం నమాజ్ జరుగుతున్నప్పుడు మత బోధనలు చెప్తూ ఉంటారు, సామరస్యం గాని మంచి కానీ అక్కడ మత పెద్దలు ఏది చెప్తే చాలా మంది ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఇలాంటిది జరుగుతున్నప్పుడు మీరే అన్నారు గంగా జమునాకి తహజీబ్ అంటాం మనం, మీరే అన్నారు హైదరాబాద్ కూడా ఒక యూనిక్ కల్చర్ ఉందని. అలాంటప్పుడు ఇక్కడ మత పెద్దలు ఎందుకు, ఇప్పుడు నాకు తెలిసి ఇస్లామిక్ మత పెద్దలు కూడా ఇప్పుడు చాలా మంది యువకులు ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు ఇటువంటిని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడి ఆలయాల జోలికి వెళ్ళొద్దు, అది మనం రెస్పెక్ట్ చేయాలి అని ఒక గట్టిగా ఏదైతే ఒక భారతీయ తత్వాన్ని ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నారు? మనమందరం భారతీయులము, మనది ఒక యునీక్ కల్చర్, డైవర్సిటీ, హిందుత్వం అన్నా ఆలయాలన్నా ఇవి మన సంస్కృతిలో భాగము, మనం దాన్ని గౌరవించాలి అని మనకి ముల్లాలు కావచ్చు, మత పెద్దలు, ఇస్లామిక్ మత పెద్దలు బయటకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు బాక్రీ సాబ్? చెప్పాలి మేడం, ఇది తప్పు. ఎందుకంటే ఈ బయటి ప్రతి మస్జిద్ లా ఎవ్రీ ఫ్రైడే ఈ విషయంపై డిస్కస్ చేయాలి, అందరికి చెప్పాలి, మీరు పోవద్దు, ఇట్లా చేయవద్దు, ఇది రాంగ్ యాజ్ పర్ ద ఖురాన్. మా ఆల్రెడీ యాజ్ పర్ ఖురాన్, యాజ్ పర్ అవర్ బుక్ లకుం దీనకుం వలియుద్దీన్. మీరు ఏమైనా ఎవరైనా ఉంటే, ఏమైనా కులం మతం ఉంటే ఆ కులంకి మతంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ ఖురాన్ లో ఉన్నారు, బయటికి ఏమైనా చెప్పడానికి అవసరం లేదు. ఆ ఖురాన్ అంటే ఆ లాస్ట్ వర్డ్ ఆఫ్ ముస్లిమ్స్, లాస్ట్ వర్డ్ ఆఫ్ ముస్లిం ఇదే ఉన్నది. అంటే ప్రతి కులం, ప్రతి మీరు రిలీజన్స్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏం చెప్పవద్దు. మీరు ఆయన ఇంకొకటి ఉన్నది, ఇంకా तुम्हारा दिन तुमको प्यारा, हमारा दिन हमको प्यारा, फिर उनको कुछ मत बोलो बोल के, उसके बावजूद भी ऐसा हो रहा है तो मैं उनको मुसलमान नहीं मानता, कोई हिंदू ऐसा करता है तो हिंदू नहीं मानता मैं। ऐसे लोगों के लिए फोर्स रेडी होना चाहिए, सरकार एक फोर्स बनाना, ऐसे लोगों को बाहर नहीं लाना चाहिए। वो टाइट होना तो ही कुछ हो सकता, नहीं तो हमारे देश का तो जो हमारा पुराना कल्चर है वो कल्चर बर्बाद हो रहा। हम लोगों को आगे आना चाहिए। सरकार इस बारे में कोई एक्ट रूल, अब हमारे सीएम साहब उसको अच्छा कोई रूल निकालना चाहिए। एक्ट दूसरे बातों पे हो रहा, टैक्सों पे हो रहा, चालानों पे हो रहा, मगर ऐसा करने वालों के यहाँ से स्ट्रिक्टली कोई रूल लाना चाहिए, नहीं आ रहा, कोई एक्ट नहीं आ रहा उसके ऊपर, वो होना चाहिए हमारे, तभी जाके यहाँ के मंदिर, यहाँ की दरगाहें, यहाँ के मस्जिदें प्रोटेक्ट हो सकते। मेरा एक ही बात है, हिंदू मुस्लिम सिख ईसाई से पहले यू आर द फर्स्ट, यू आर द सिटीजन ऑफ इंडिया। मुसलमान पहले है तो, और इस्लाम में लिखा हुआ है तुम जो जमीन पे ఏమైనా ఏ భూమి మీద ఉన్నది ఆ భూమికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ భూమి కోసం మీరు ప్రాణం కూడా ఇవ్వాలి, అది కూడా ఉన్నది మా దగ్గర।
ఖురాన్ లో ఉన్నవా బయటికి చెప్పడానికి అవసరం లేదా? ఇది హైలైట్ చేయాలి, పబ్లిక్ మీద తీసుకురావాలి. అదే థ్యాంక్ యూ బాక్రీ సార్. మీరు చెప్పింది ఒకటి, అంటే మీరు చెప్పింది ఏంటంటే భారతీయ తత్వాన్ని ప్రమోట్ చేయాలి, మతాలకు అతీతంగా మన భారతీయులం అనుకుంటే అతి పురాతనమైన భారతీయ సంస్కృతిని కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఎందుకంటే ఇందాక మీరు ఒక ఉదాహరణ ఇచ్చారు, దుబాయ్ లాంటి రాష్ట్రాల్లోకి వెళ్తే యుఏఈ కంట్రీస్ లో అక్కడ గుడి కట్టారు, మరి అక్కడ గుడిని వెళ్ళి ఎవరైనా ఇలాంటి మతోన్మాదులు ఎవరైనా ఉన్మాదులు కనీసం చెయ్యి వేయగలరా, రాయి వేయగలరా? వేస్తే అక్కడ ప్రభుత్వం షూట్ చేసేస్తుంది అన్నారు. మీరు చాలా అద్భుతమైన ఉదాహరణ మీరు ఇచ్చారు. కానీ ఇంకా ఇలాంటివి జరగాలి అన్నారు. మరీ ముఖ్యంగా మీరు చెప్పారు ఖురాన్ లో కూడా మనము మన దేశాన్ని గౌరవించుకోవాలి, దేశ భారతీయ తత్వాన్ని ప్రమోట్ చేయాలి. మరి భారతీయ తత్వాన్ని ఎక్కడ ప్రమోట్ చేస్తున్నారు బాక్రీ సాబ్? ఈ రోజు ఇంతటి విద్వేషము, ఈ రోజు ఆలయాలు కూల్చేస్తూ, ఏం ఆలయాలు ఎప్పుడు పురాతన మన ఇందాక మీరు అన్నారు మన కల్చరల్, మన సంపద, మన హెరిటేజ్ పక్కనున్న ఇండోనేషియా, కంబోడియా ఇలాంటి దేశాల్లో కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆలయాలని. కానీ ఇక్కడ ఇంత విద్వేషం ఎందుకు? నేనైతే ఒకటి అప్పీల్ చేస్తున్నా బాక్రీ సాబ్ మీ ద్వారా, జాగోరే నుంచి కూడా ఒక అప్పీల్, ఖచ్చితంగా కూడా ఇస్లామిక్ మత పెద్దలు కూడా ఇటువంటి విషయాన్ని, ఇంతటి చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, సెన్సిటివ్ కాదు ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ రోజు మత సామరస్యం కావాలి, ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయంటే పెద్దలు కూడా, ఇస్లామిక్ పెద్దలు కూడా సైలెంట్ గా ఉండకూడదు. మీరు అన్నట్టుగా మనమందరం భారతీయులము, మన సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం, గంగా జమునాకి తెహజీబ్ అంటాం, అట్లాంటి ఒక యూనిక్ కల్చర్ ఉన్న మనకు ఈ రోజు ఇటువంటి విద్వేషాలు తగదు. అలాంటిది మన ఎవరైతే యువకులు వస్తున్నారో, మస్జిదులకు వస్తున్నారో, వాళ్ళకి తప్పకుండా ఈ పెద్దలు ప్రేమతత్వాన్ని, ఇలాంటి పనులు చేయకూడదు, మనం ప్రేమగా ఉండాలి, మనం గౌరవించాలి మన సాంప్రదాయాల్ని అనేది చెప్పే ప్రయత్నం కూడా మీరు, ఇటువంటి అకేషన్ మీరు కూడా వాళ్ళతో మాట్లాడి అలాంటివి చేస్తారనే మేము ఆశిస్తున్నాం. బాక్రీ సాబ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. 100% జాగో ఒక ప్రోగ్రామ్ పెట్టి అందరికి పిలిచి ఈ ప్రోగ్రామ్ పెడదాం. ఈ మా రెస్పాన్సిబిలిటీ ILWF తరఫు, ఇన్ఫార్మల్ లేబర్స్ అండ్ వర్కర్ ఫెడరేషన్ తరఫు నుంచి ఈ ప్రోగ్రామ్ పెడదాం. 100% పిలిచి ఈ ప్రోగ్రామ్ షార్ట్లీ రాబోయే రోజు మీరు ఏమైనా టైం డేట్ ఇవ్వండి, ఆ టైంలో 100% ప్రోగ్రామ్ పెట్టి అందరికి పిలిచి మీద ఖండన చేసి అందరికి పిలిచి ప్రతిరోజు ఎవ్రీ ఫ్రైడే డిస్కస్ చేసి కూడా అపీల్ చేద్దాం. తప్పకుండా బాక్రీ సాబ్, థ్యాంక్ యూ సో మచ్. జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా సంతోష్ జీ మనకు ఇప్పుడు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, కట్టమైసమ్మ ఆలయం ఆర్గనైజింగ్ సెక్రటరీ వారు. సంతోష్ జీ ఒక్కసారి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సంతోష్ జీ మీతో మాట్లాడడానికి మేడం సిద్ధంగా ఉన్నారు, నెడంపల్లి యమునా పాఠక్ గారు. సంతోష్ జీ నమస్తే అండి. నమస్తే అండి. సంతోష్ జీ ఎగ్జాక్ట్ గా చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ గా మీరు ఎప్పుడు చూసారు, ఏంటి, మీరు ఎలా వివరిస్తారు, అండ్ మీరేం చూసారు, అండ్ మీరేం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీరు చూసారు, మనం చూసాము, పోలీసులు FIR లాడ్జ్ చేశారు, అంతా అరెస్ట్ చేశారు, అంతా అయిపోయింది. కానీ మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మనం HMT గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు. ఒకటి ఏం లేదు మేడం, మేము 8:25కి ఆలయం మూసేసాము. మూసేసిన తర్వాత కింది తాళం వేసుకొని కిందికి వచ్చాము. వచ్చిన తర్వాత 8:30కి వచ్చాడు, ఇద్దరు వ్యక్తులు వచ్చారు. 8:30కి ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఒక ఆయన ముందు వెళ్ళిపోయాడు, ఒక ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చి అక్కడ ముళ్ళ లోపలికి వచ్చి మేము కొబ్బరికాయ కొట్టే స్థలంలో, అమ్మవారిని పూజించే స్థలంలో వచ్చేసి అక్కడ బాత్రూమ్ చేశాడు. చేస్తుంటే మేము అక్కడ కొంచెం ముందే ఉన్నాము, ఆయన క్యాబ్ కనబడుతుంది, భక్తులు ఇట్లా వెళ్ళే బైక్ మీద వెళ్ళేటోళ్ళు ఆపేశారు. అది ఆపేసి పక్కన ఉన్నాం, పిలిస్తే మేము అక్కడికి వెళ్ళేసాము. మేము చేసే వరకు బాత్రూమ్ చేసేసాడు, అందులోకి వెళ్ళి బాత్రూమ్ వెళ్ళేసేసాడు, కూర్చున్నాడు. ఆయన క్యాప్ కూడా పెట్టుకున్నాడు, క్యాప్తో సహా ఉన్నాడు అందులో. ఇంకో అతను పారిపోయాడు. ఇది ఎంత దురదృష్టకరం. హిందూ దేవాలయం మీదే కావాలని కట్టుకొని పనిచేస్తున్నారు ఈ విషయం. దీంట్లో అతను తీసుకొని దేశం చేసి మేము పోలీసు వాళ్ళకి అప్పచెప్పాము. దీన్ని వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మనమే ఏమంటే ఏమైనా జైల్లో పంపించామని చెప్పేశారు, లేకపోతే వాడు పిచ్చోడు అని చెప్పేసి ఒక ముద్రేస్తున్నారు తప్ప అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? అసలు ఇన్ని దేవాలయాల్లో అవుతున్నాయి. అది సికింద్రాబాద్లో అయింది, బాలనగర్లో అయింది, ఇప్పుడు కట్టమైసమ్మ గుడి మల్కాజ్గిరిలో అయినది. కానీ వాస్తవానికి మన ప్రభుత్వమే ముస్లింలను పోషిస్తుంది. రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరనే ఉన్నది, సీఎం ఆయనే ఉన్నాడు. ఆయన ఇంత ముందుకు మల్కాజ్గిరి
ఎంపీ మల్కాజిరి ఎంపీ తర్వాతనే ఆయన సీఎం అయినాడు. అదే గుడుముదిరికే చెల్లాడు, ఈరోజు సీఎం అయినాడు. కానీ అదే అమ్మవారికి ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంతగానం మన హిందూ దేవాలయం మీద ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు ఆయన స్పందించడం లేదు? లా అండ్ ఆర్డర్ కూడా ఆయన దగ్గరనే ఉన్నది, అన్ని ఆయన చేస్తున్నాడు. ఆయన ఏమంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఆయన నోరుతోనే చెప్పాడు. అది మనం చెప్పే వాక్యం కదా, ఆయన నోరుతో చెప్పాడు. మరి ఇప్పుడు వచ్చిన వ్యక్తి బంగ్లాదేశ్ వారా, మన పాకిస్తాన్ వారా, మరి ఎవరు ఆ వ్యక్తి? దుష్టశక్తి లేక ఎవరు ఉన్నారు? ఇంకా కుట్రలు ఎంతమంది ఉన్నారు? హిందూ ఆలయాల మీద ఎందుకు ఇట్లా పడుతున్నారు వాళ్ళు అని మన వీళ్ళకు కూడా చెప్పాము. కమిషనర్ వాళ్ళు వస్తే ఒక సిట్ వేయండి, సిట్ వేసి వాళ్ళు విచారించండి, వీళ్ళు వెనుక ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు ఏంది అనేది కూడా చెప్పినాం. కానీ ఇది మాత్రం హిందూ దేవుల మీద అగంతంగా చేస్తున్నారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు వీళ్ళంతా. మళ్ళీ తర్వాత ఏమన్నట్టు వాళ్ళు ఒక పిచ్చోడు అని చెప్పేసి ఒక ముద్రేస్తున్నారు. దీని మీద మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం మేము. దీన్ని మొత్తం వదిలిపెట్టే సమస్య ఏం లేదు. వాళ్ళు వదిలిపెట్టకున్నా మేము ఆల్రెడీ మన దుబాయ్లో అక్కడ ఇంట్లో ఇష్టం ఇన్స్టాల్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు, షూట్ చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు. మన దేశంలో ఎందుకు ఈ దృష్టి వస్తుందో నాకు అర్థమైతలేదు. ఈ సిచ్యువేషన్ రాగానే అక్కడనే ఎన్కౌంటర్ చేసేసి వాడిని ఉరి తీస్తే ఇంకో వ్యక్తి భయపడతాడు, ఇంకో వ్యక్తి కూడా ఇటువంటి పనులు చేయని కూడా రారు ఎవరు. వీళ్ళని పైసలు ఇచ్చి ప్రోత్సహించి ఇవన్నీ చేస్తున్నది మన హిందువుల మీద దాడి చేపిస్తున్నది అంతా ముస్లిం పెద్దలే. అంతా వాళ్ళ నమాజ్ లో అన్నిటిలో చెప్పి వీళ్ళకి చేపిస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేసేది కాదు. వీళ్ళు దీని వెనుక ఎంతమంది కుట్ర ఉంది, ఎంతమంది ఉన్నారు ఏందనేది బయటికి ఖచ్చితంగా తీయాల్సిందే. ఎన్ని గుళ్ళలు అవుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి హిందువుల గుళ్ళల్లో ఎన్ని ఇట్లా దాడులు అయినాయి అనేది స్టేట్మెంట్, పేపర్ స్టేట్మెంట్లు వస్తాయి, అన్ని వస్తున్నాయి, చూస్తున్నారు. అది మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఓకే సంతోష్ గారు. మేడం ఓకే అండి, థ్యాంక్ యూ సంతోష్ గారు. రాకేష్ గారు చెప్పండి. చెప్పండి రాకేష్ రెడ్డి గారు నమస్తే. మీరు నమస్తే సార్, మీరు వింటున్నారు మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడడం మీరు వింటూనే ఉన్నారు. అండ్ మీరు కూడా చాలా స్ట్రాంగ్ హిందుత్వవాదిగా అందరికీ తెలుసు, ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా కూడా, అంటే వాయిస్ ఫర్ హిందూస్ గా అందరికీ తెలుసు. సార్, ఈ రోజు సెక్యులరిజం అంటే హిందువులపై నియంత్రణ విధించడమేనా అనేది ఒక ప్రశ్నతో మొదలైతే, ఈ రోజు కేవలం పార్టీలకు అతీతంగా హిందూ నాయకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘటిత శక్తితో ముందుకు రావాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? ఒకటి. రెండు, ఈ రోజు ప్రభుత్వాలు కూడా పాటించాలి అంటే ప్రజలు ఇచ్చే తీర్పే ఉంటుంది. మరి మన ప్రజలు ఎందుకంటే ఎలక్షన్లు వస్తే మరి ప్రజలు వచ్చే తీర్పు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం హిందువులోనే యూనిటీ లేదని అనేక సందర్భాలు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అసలు హిందువుల యూనిటీ రావాలంటే ఎందుకు రావాలి, ఏం చేస్తే వస్తుంది, ఇక్కడ మరి ఎలాంటి నాయకత్వాన్ని సమర్థించాలి మనం అంటే ఈ రోజు ప్రజా తీర్పే ప్రజాస్వామ్య దిశగా వస్తేనే అప్పుడే ఇలాంటివన్నీ నియంత్రణలు వస్తాయి. కానీ ఈ రోజు అది జరుగుతోందా? మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా హిందువులు ఒక్కటయ్యి ఈ రోజు మన కల్చరల్, ఇక్కడ మతానికి సంబంధించిన మాట్లాడే పరిస్థితి కాకుండా సార్, ఇక్కడ మతం కాకుండా ఈ రోజు హిందుత్వం అంటే మన కల్చరల్ డైవర్సిటీ, మన ఒక కల్చరు, మన అస్తిత్వము, అనేక వేల సంవత్సరాల నుంచి వస్తున్న వారసత్వ సంపదని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా మనం చెప్పాలి అంటే నిర్ణయాలు అసెంబ్లీలలో, పార్లమెంట్లలో రావాలి. అలా జరగాలంటే మీరేం చెప్తారు? ఏం చెయ్యాలంటారు? అసలు ప్రజల్ని చైతన్యపరచాలంటే ప్రజలు ఒక అడుగు వేసి వాళ్ళకుండే ఒకే ఒక ఆయుధం ఓటు, వాళ్ళు ఏం చేయాలో మీరేం చెప్తారు? హిందువులు ఎక్కడున్నారండి దేశంలో? మైనారిటీ ఎప్పుడు అయిపోయారు? హిందువులు ఎక్కడున్నారు? వాడు ఒకడు ప్రాంతం అని విడిపోయిండు, ఒకడు భాష అని విడిపోయిండు, ఒకడు కులం అని విడిపోయిండు. ఈ దేశంలో హిందువులు ఎప్పుడున్నారమ్మా ఒకటి ఉండి సమస్యలు ఎందుకు వస్తాయి? సిగ్గు శరం లేని జాతి, 1000 సంవత్సరాలు బానిసత్వంలో బతికిన జాతి, హిందూగా బతకడానికి జీజే ట్యాక్స్ కట్టిన జాతి, బంగ్లాదేశ్లో తగలబడుతున్న జాతి, పాకిస్తాన్లో ప్రతి సంవత్సరం 1000 మంది హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటున్న ప్రశ్నించలేని జాతి. ఇది జాతా? ఈ జాతిలో పుట్టిందని సిగ్గుపడుతున్నా నేను. అయ్యో సార్, మరి ముస్లిం మసీదులు ఎందుకంటలేరు? ముస్లిం లేరా? మసీదులు లేవా? ఇది దిగజారిన జాతి, నిర్వీర్యమైన జాతి. దానికి ఒక ముసుగు పెట్టుకుంటారు ఇది సెక్యులర్ అని. ఏం సెక్యులర్ రా? మరి ఇప్పుడు ఏంటి నీ సెక్యులరు? మరి మందిరాలు ఇన్ని కూలినాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. భయం,
భయం, ఏ ప్రభుత్వం భయం సృష్టించాల. ఎట్లయితే ముస్లిం సోదరులు సృష్టించినరో అట్లా హిందూ గ్రంథాలలో కూడా ఉంది. ఎవడైతే దేవాలయాల జోలికి వస్తే, ఎవరైతే దేవతల జోలికి వస్తే మన పురాణంలో కూడా ఉంది వాని కూడా నరకమని. వాళ్ళు ఎట్లా నరుకుతున్నారో, వాళ్ళ ధర్మానికి ఇబ్బంది అయినప్పుడు, వాళ్ళ దేవుణ్ణి ఎవరైనా విమర్శించినప్పుడు, వాళ్ళ మసీదులు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకుంటే మీరు అట్లా తీసుకోండి. దూత్ కా దూత్ పానీ కా పానీ, ఇవన్నీ ఏంటండి చర్చలు ఎన్నేళ్ళ చర్చలు చేయబట్టి 1941 నుంచి మొదలుపెట్టిన చర్చలు కూలినాయి కాలినాయి, అరాచకాలు అత్యాచారాలు ఏమేం చేయలేదు. నేను అనేది ఒకటేనండి, ఎదుటి వారి మీద తెలిసి నువ్వేం ఎట్లుంటావు అనేది ఇంపార్టెంట్. రెండోది, ఇప్పుడు మీరు అన్నారు ప్రజాస్వామ్యంలో ఏముంటుందండి, ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. ఆ ఓటు కన్నా ఆగమవుతున్నాడు సెక్యులర్ అన్నోడు. ఇప్పుడు ఉదాహరణగా అండి, సెక్యులర్ అనే పార్టీ చెప్పిన ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఇప్పుడు ఎవరు అన్నారు సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ. మరి సెక్యులర్ పార్టీ మరి హిందువులకు ఉండాలి కదా బుద్ధి, మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఎన్నికలనేమో సెక్యులర్ పార్టీ అన్నారు, హిందువులు సమానమే వాళ్ళు అన్నారు, పర్లేదు ఓకే అన్న తర్వాత ఒక బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అంటే నేను అనేది ఎవరో తప్పట్టడం కాదు, నేను మా వాళ్ళనే తప్పు పడుతున్నా, హిందువుల ఐక్యత లేనంత కాలం ఇది ఆగదు. ఎందుకు గుళ్ళు కూలుతున్నాయి, పిచ్చోళ్ళు మతి లేనోడైనా ఎవడు లేనోడైనా గుడి జోలికత్తే ఎట్లయితే ముస్లింస్ నడుపుతాయి ఇంకా మళ్ళీ ఎందుకు పోతున్నాడు. నువ్వు ముస్లింనే ఇన్స్పిరేషన్ తీసుకో కదా. ఇప్పుడు ఒకవేళ ఒక్క మసీద్ హైదరాబాద్ తగలబడిపోతుంది సగం, హిందువులు సగం మంది అత్యాచారాల పాలవుతారు, హత్యల పాలవుతారు, పాత బస్తీలు అగ్గి లేపుతారు, ఆడొక్కడు మిగిలిన హిందువులు వాళ్ళందరూ రక్తం కళ్ళ చూస్తారు. ఇట్లాంటిది ఒకటి సంగతి దమ్ముంటే ముఖ్యమంత్రికి సవాల్ విస్తున్నా, దమ్ముంటే ఒక నిమిషం నేను మాట్లాడిందా కాకండి, దమ్ముంటే ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ డీజీపీ కావచ్చు, ఒక్క సంఘటన మా గుడికి జరిగినట్లు అక్కడ జరిగిన ఇతర మతస్థుల కోడిచిట్ల తగల పెడతారు, హైదరాబాద్ నగరాన్ని తగల పెడతారు. ఆ భయం ఉంది ప్రతి ఒక్కరికి కాబట్టే వాళ్ళని ప్రొటెక్షన్ చేస్తున్నారు. ఏ గుళ్ళ ఏ మసీదుల కాడ పోలీసులు ఉన్నారు, మరి గుళ్ళ కాడ ఎందుకురా? కృష్ణుడి కాడ ఒక్క నిమిషం ఆగండి, కృష్ణుడి గుడి కాడ ఏకపాటి సేవలు, రాముడి గుడి కాడ ఏకపాటి సేవలు, ఎన్నొద్దులు పడతారా ఏకపాటి సేవలతో, గుండెలల్లో ఏకపాటి సేవలు పెట్టుకుని రా హిందువులు అంతా సెట్ అయిపోతుంది. అక్బరుద్దీన్ ఏం చెప్తున్నాడు, ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నాడా? అసౌద్దీన్ ఏమని అంటున్నాడు, ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నాడా? ఏం పట్టుకుని తిరుగుతున్నారు? ధర్మాన్ని నమ్ముకున్నారు, దైవాన్ని నమ్ముకున్నారు. ఎవరన్నా ధర్మం జోలికి వస్తే ఎట్లెట్లా శిక్షలు పడాలో అన్ని ఏ రకంగా శిక్షలు పడాలో ఆ రకంగా శిక్షలు పడుతున్నాయి. నేనేమంటున్నాను, ఇది హిందువులు నిర్ణయించుకోవాలా, ఈ దేశంలో ఉండాలా లేదా, ఈ దేశంలో బతకాలా లేదా, లేకపోతే దీపు చంద్రలాగా బంగ్లాదేశ్ లో చెట్లకు కట్టి తగలబెడుతుంటే స్పందించని ప్రపంచంలో ఉండాలా లేదా? ఇవన్నీ అది సొల్లు మాటలు మస్తు అయిపోయినాయి. సునా 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 తగ్గయా నీ అవ్వ. మేము వచ్చి ఎమ్మెల్యే అయినప్పటి నుంచే 20 గుళ్ళు కూలగొట్టిరు. ప్రతిసారి పిచ్చోడు మంచిది, పిచ్చోడికి గుడి ఎందుకు కనబడుతుందండి? ఎవరు మాట్లాడతారు ఇట్లా? సార్ ఇక్కడ మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు సార్? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు అసెంబ్లీలలో, పార్లమెంట్లలో మన ఆలయాలను ప్రొటెక్ట్ చేసుకునే విధంగా, ఆలయాలు మనమే ఇండిపెండెంట్ గా వాటిని చూసుకునే విధంగా, అందుకే హిందువులకు అప్పచెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ధార్మిక్ బోర్డ్స్ అనేది ఇంతకు ముందు చట్టం ఉంది, ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు. మరి ఈ రోజు అసెంబ్లీలలో ఎందుకు ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా హిందూ నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు అడ్డు, ఎవరు ఎక్కడ ఆంక్ష ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్ లో అసెంబ్లీలో ఎందుకు జరగటం లేదు? కర్రోడికింటది, కాకి యూనిఫామ్ ఓడికింటది. బుద్ధుండాల హిందువులకు తెలంగాణలో ఎవరికింటది కాకి యూనిఫామ్? కర్ర ఎవరి చేతులు ఉంది? కర్ర ఆడికిచ్చి మమ్మల్ని కొట్టమంటారా? గాడిదలకు గడ్డేసి మాకు ఆవులకు పాలు ఇవ్వమంటారా? గుళ్ళను కాపాడాలా? లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఓటు జిహాద్ ఒకటి అవుతున్నది ఎడా? సిగ్గులేని జాతి. ఎన్నొద్దులు ఇవి బతుకులు చేయడా? ఎన్నేళ్ళు భార్య కళ్ళ ముంగడే భార్యను అత్యాచారాలు చేసిరి, కన్న కూతురుని అత్యాచారాలు చేసిరి, మీ పానాలు తీసిరి, మానాలు తీసిరి, మీ ఆస్తుల్లో దోసుకుని కనబడుతున్నదా ప్రపంచ చరిత్ర? నేను ఎవరినొక్కని అనడం కాదు, ఎదుటి మతస్థులు ఎందుకు అనాలా? ముస్లింస్ ఎందుకు అనాలా? ముస్లింస్ ఎందుకు అనాలా? ముస్లింస్ ఎందుకంటావు? ముస్లింస్ ఎందుకంటావు? వాళ్ళు బరాబర్ ఉన్నారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత మిమ్మల్ని కూడా తగలబెడతామని గుళ్ళం కూడా కొడుతున్నారు. బంగ్లాదేశ్ లో ప్రాక్టీస్ చేసి ఒక్క నిమిషం పైసాం నేను మాట్లాడిన నేను ఒక్క తప్పు మాట్లాడినా
ప్రపంచంలో 230 దేశాలకు సమాధానం చెప్తా. ఒక్క తప్పు మాట. 22% ఉన్న హిందువులు 1%కి వచ్చారు బంగ్లాదేశ్లో. పాకిస్తాన్లో 20% ఉన్న హిందువులు 1%కి వచ్చారు. పాకిస్తాన్, నేను అనేది ఎవరినో అనడం కాదు, మేము బలహీనం అయిపోయినాం. కానీ బలవంతులం కావాల్సిన అవసరం ఉంది. మా దగ్గర కూడా మహారాణా ప్రతాప్ కావచ్చు, ఛత్రపతి శివాజీలు కావచ్చు, యుద్ధాలు చాలా చేసినాం. మంచి నోడగొట్టినాం. మీ చరిత్రలు చెప్పాలా. సన్నాసులు అయినారు. విజయనగర సామ్రాజ్య చరిత్రలు కావచ్చు, చాలా చరిత్రలు మేము గెలిచాం. దేశాన్ని 1000 ఏళ్ళు గెలిచినాం. కానీ మా చరిత్ర అంతా కనుమరుగు చేసిండ్రు ఇప్పుడున్న ఈ కుహాన లౌకికవాదులు, అంటే దాన్ని ఏమంటారు, సెక్యులర్ వాదులు అంటారు. ఈ రోజు 1947 తర్వాత మా చరిత్రని ధ్వంసం చేసిండ్రు. ఎన్నెన్ని యుద్ధాలు గెలిచినాం, ఎంత మందిని తుర్కిష్లను పారదోలినాం, ఇవన్నీ వెళ్ళిపోయారు. ఇక్కడ ఒకటే ఈ సెక్యులర్ అనే రాజకీయం. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. పార్టీలు నాకు సంబంధం లేదు. మా మందిరాలే ఎందుకు కోలుతున్నాయి? సిగ్గు శరము లేని జాతి ఎందుకు కోలుతున్నాయిరా సన్నాసులారా? ఇటానల్ల పదాలు ఒక్క మాట. ఇప్పుడు నేను మాట సోదరున్నాడు. మీ పేరేంది భాయ్ సాబ్? మీ పేరేంది? అలీభాయ్ సాబ్, ఈ సంఘటన ఒక మసీద్ కు పాత బస్సులు జరుగుతుంది. ఇదివరకు హైదరాబాద్ తగలబడిపోతుందా లేదా? ఆల్రెడీ ప్రాణపుల్ల దర్గాలకు కూడా దాడి అయింది కదా. అది కూడా ఖండన చేయాలి. అదొకటి 100%. మేము అదే అంటున్నాం కదా, మసీద్ మీద దాడి జరిగినా దర్గా మీద దాడి జరిగినా ఒకటే. వీళ్ళకి నరకటం ఒకటే పరిష్కారం. నేను అనేది ఒకటే భాయ్ సాబ్, ऐसा नहीं बोल रहा हूं. నేను ఏమంటున్నాను, ఎవరి దేవుడు వాళ్ళ దైవం అంటే. మనం ఏం కోరుకొని పుట్టలేదు. మీరు ముస్లింలకు కోరుకొని పుట్టలేదు, నేను హిందువులకు కోరుకొని పుట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళు గౌరవించాలా, ఎవరి గ్రంథాలను వాళ్ళు ప్రేమించాలా, పూజించాలా. కానీ ఇంత మీరు ప్రభుత్వం ఏం చేయాలి సార్? మరి సార్ మరి ప్రభుత్వం ఏం చేయాలి సార్? ఏ కులానికి ఆ కులం కనుక డెసిషన్లు తీసుకుంటే ప్రభుత్వం ఏం చేయాలి? చెప్పండి, మాట్లాడండి, అందరు మాట్లాడండి, చెప్పండి, మాట్లాడండి. सर ఇక్కడ ఒకటే ప్రశ్న. एक ही बात पूछ रहा है जी, बोलिए. हमारे भगवानों को उतना कई को తిరుపతి యొక్క దేవస్థానం మన ఉన్నదా కదా? అవును, तिरुपति है नहीं है. तिरुपति जब तिरुपति है, नेशनल टेम्पल डिक्लेयर हुआ वक्त हमारे तिरुपति को छोड़ के एक नया टेम्पल बनाए, तो उसको नेशनल टेम्पल बनाए. वाई नहीं होता साउथ टेम्पल्स को? साउथ के भगवानों को नॉर्थ वाले मानने तैयार नहीं है. तो हिंदुस्तान नहीं है, इधर ओनली हिंदू. ప్రపంచ వ్యాప్తంగా మేము హిందువులమే. హిందువులం అయిన తర్వాత సౌత్ నార్త్ వెస్ట్ సాబ్ హిందూ. ఏ రోజు మీరు దళిత్ కి రెస్పెక్ట్ ఇస్తే ఆ రోజు నుంచి ఒక్క మందిర్ పై ఒక్క దాడి అయ్యడానికి ఛాన్సెస్ లేదా? దానికి దీనికి ఏం సంబంధం అండి? దానికి దీనికి ఏం మాట్లాడుతున్నారు అలీభాయ్? దానికి మందిరానికి సేమ్ సంబంధం అండి? గలత్ బాత్ హై. हम दलित అలీ సాబ్ ఒక్క నిమిషం రెడ్డి గారు, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశము ఈ రోజు ఒక ఇంటెలెక్చువల్ గానే పరిష్కార దిశలోనే ఆలోచింపజేసే విధంగానే మనుషులు చాలా చైతన్యం రావాలనే ఆలోచనతోనే చేసే ప్రయత్నం అండి. ఈ రోజు డిబేట్ కాదు, డిబేట్ కాదు బాక్రీ సాబ్. ఈ సీఎం ఫస్ట్ చెప్పినా కదా, సీఎం తప్పు. ఆల్రెడీ ఈ రోజు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ కి సిగ్గు రావాలి కంపల్సరీ. సీఎం కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇయ్యాలి కదా. ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆల్సో. సీఎం కూడా హోమ్ మినిస్టర్ ఆల్సో అని ఖండన చేయాలి కదా. ఇది జరిగినంత ఒక కమిటీ పెట్టాలి. ఎట్లా జరిగింది, రాబోయే రోజు ఇట్లా దాడి అయితే ఒక మనిషికి ఇమ్మీడియట్ షూట్ చేయాలి. నేను చెప్తున్నా కదా, షూట్ చేస్తే కదా. దుబాయ్ లో ఇట్లా చేస్తారా? కరెక్ట్ అన్నావు, మాట కరెక్ట్ అన్నావు. రెండోది మసీద్ నన్ను చేస్తారా? పిచ్చోడు కదా, పిచ్చోడికి మసీద్ ఏర్పడద్దు కదా. పిచ్చోడికి ఏర్పడుతున్నది మందిరం, మసీద్, చర్చు. పిచ్చోడికి మందిరాలు ఏర్పడుతున్నాయి. సార్ ఇక్కడ ఒక ప్రశ్న. ఈ రోజు దాడులు జరుగుతున్నాయి సరే, కానీ ఈ రోజు పార్టీలకు అతీతంగా హిందువులు ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. మరి మనం చట్ట సంస్కరణలు ఎందుకు చేయలేకపోతున్నాము? ఈ రోజు మనము కత్తి పట్టుకొని బయటికి వెళ్తే మన రాజ్యాంగం సమర్థించదు. మనం ఎంత టీవీలో చర్చ చేసుకోవడానికి బాగుంటుంది తప్పించి
పరిష్కార దిశలో మనం కనుక అడుగులు వేయాలి. ఆలయాలు ధ్వంసాలు అవుతున్నాయి, ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి, పదే పదే ఆలయాల మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఈ రోజు అధిక సంఖ్యలో ఉన్న హిందువులు మౌనంగా జరుగుతున్నాయంటే సంస్కరణ జరగాలి. సంస్కరణ ఎక్కడి నుంచి జరగాలి అంటే ప్రభుత్వం నుంచి జరగాలి, ప్రభుత్వాలే చేయాలి. ఆ ప్రభుత్వంలో ఉన్న అధిక సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేదే మా ప్రశ్న. ఈ రోజు అధిక సంఖ్యలో ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న హిందువులు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు సంస్కరణ తీసుకురావట్లేదు? మీరు పార్టీలు మన వ్యక్తిగతం ఏ పార్టీ ఉన్నా, రూలింగ్ పార్టీ ఉన్నా, అపోజిషన్ పార్టీ ఉన్నా, భారతీయ తత్వాన్ని ప్రమోట్ చేయాలి, భారతీయ తత్వాన్ని కాపాడాలి, సమగ్రతను కాపాడాలి. ఆ ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ తోనే మనం రెస్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు దీనికి పరిష్కారం కావాలి. పోలీసులు కూడా చట్టపరమైన యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు సార్? పోలీసులు ఎప్పుడు తీసుకుంటారు? ప్రభుత్వాలు పని చేసినప్పుడే. ప్రభుత్వాల్లో ఉన్న హిందూ ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారు? పార్టీలకు అతీతంగా హిందూ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చి ధర్నా చేయట్లేదు? ప్రజలు కాదు ధర్నా చేసేది, ఎమ్మెల్యేలు ధర్నా చేయట్లేదు. అందరు రావాలి, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు రావాలి. వస్తే అప్పుడు మార్పు వస్తుంది, అప్పుడు సంస్కరణలు జరుగుతాయి, న్యాయం జరుగుతుంది. ఆలయాల మీద ఎవరైనా సాహసం చేస్తే ఆ రోజు వాళ్ళ చెయ్యి విరగొడుతుంది ప్రభుత్వమే, చట్టమే విరగొడుతుంది. ఎప్పుడైతే అధిక సంఖ్యలో ప్రజలు అభిలాషిస్తారో, చట్ట రూపంగా మారుతుందో, ప్రభుత్వాల రూపంలో అమలు చేస్తారో అప్పుడే పరిష్కారం. కానీ లేదంటే ఒక మీడియా న్యూస్ మాత్రమే. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఎవరో మాట్లాడినా ఒక మీడియా న్యూస్ ఒక వారం నడిపిస్తారు, తర్వాత మళ్ళీ ఒక దాడి చేస్తారు. ఆ దాడికి పరమార్థం ఏంటి? ఎవరైనా కూడా హిందూ ఆలయాల మీద చెయ్యాలంటే భయం వేయాలి. ఆ భయం ఎప్పుడు వస్తుంది? సంస్కరణలు జరిగినప్పుడు. అది ఎప్పుడు జరగాలి? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏ పార్టీయా కాదు. ఇక్కడ ఏ పార్టీలో ఉన్న హిందువులు భారతీయ తత్వాన్ని గౌరవించేవాళ్ళు, భారతీయ సంస్కృతిని గౌరవించేవాళ్ళు మన సంస్కృతిని ఈ రోజు చెడిపేస్తున్నారు, తీసేస్తున్నారు, నిర్మూలిస్తున్నారు. పరిష్కారం ఎక్కడ అంటే ధర్నాలలో లేదు పరిష్కారం, టీవీ డిబేట్స్ లో లేవు పరిష్కారం. ఉంది పరిష్కారం, రాకేష్ రెడ్డి గారు, మీరు స్పందించండి. ఉంది పరిష్కారం. ఇక్కడెక్కడవుతుంది? హిందూ ద్రోహులు, ధర్మ ద్రోహులు ఉన్న తెలంగాణలో ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుందండి? మీరు బాగా యూపీలో సెట్ చేసినాం, యోగి కూర్చుంటే మొత్తం సెట్ అయింది. అతీకాయ మధ్యలో ఎటు పోయినరు అందరూ? ఎవరెవరైతే చట్టాన్ని చెరబట్టినరో, హత్యలతో రాష్ట్రాన్ని అట్టుగులించినరో ఎటు పోయినరు అందరూ? సార్ రాకేష్ రెడ్డి గారు, పార్టీలకు అతీతంగా హిందూ ఎమ్మెల్యేలు ఎవరు హిందువులను గౌరవిస్తారో వాళ్ళు బయటికి రావాలి. పార్టీలకు అతీతంగా బయటకు వచ్చిన మళ్ళీ ఇది ముస్లింల ఇష్యూ కాదండి. మళ్ళీ మీరు దయచేసి ప్రచారం ముస్లింస్ దేకండి. ముస్లింస్ లో 90% మంచి వాళ్ళు ఉన్నారు. దయచేసి ముస్లింస్ ప్రతిసారి ఇలా దొరగొట్టాలని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని ఎవరున్నారు? సగం హిందూ ద్రోహులు ఉన్నారు. ఇప్పుడు 18 గుళ్ళు ఉన్నాయి, ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోరండి? సోదరుడు చెప్తున్నాడు, అలీబాయి చెప్తున్నారు, ఎన్కౌంటర్ ఏమని చెప్తున్నాడు. అలీబాయికి ఉన్న ధైర్యం లేదా ముఖ్యమంత్రికి? అలీబాయికి ఉన్న ధైర్యం లేదా ముఖ్యమంత్రికి? ఈ ధర్మద్రోహులు, దేశద్రోహులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేమండి. నేను చెప్పదలుచుకున్నది మీరేం చెప్తారు? మేము 100% చెప్పినా కదా, 100% సీఎం స్టేట్మెంట్ ఇవ్వాలి. మరి ఎవరైనా ఇట్లా చేస్తే, దాడి అయిన తర్వాత ఒకసారి షూట్ చేస్తే అయిపోతుంది. భయం రావాలి. రైట్, అలీబాయితో ఏకీభవిస్తున్నా నేను. ప్రజాస్వామ్య దేశం రాకేష్ రెడ్డి గారు, ఇది నేనేమంటున్నాను, ఒక్క నిమిషం వినండి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే శిక్షలు కఠినంగా ఉండాలి. అంటే ఇంకొకసారి చెయ్యాలంటే భయపడాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 1921 కూడా కూలటం, మసీదులు, చర్చిలు ఎందుకు కూల్తలేవు, మందిరాలు ఎందుకు కూలుతున్నాయి అనేది హిందువులు ఆలోచించుకోవాలి. ఈ సెక్యులర్ల మాటలు నమ్మి మొత్తం సంకనాకిపోతారా ఉన్న గుళ్ళని? నేను అనేది ఏంటంటే దానికి రాజ్యాంగబద్ధంగా చాలా శిక్షలు ఉన్నాయి. కానీ ఎప్పుడుంటాయి శిక్షలు? ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి వారికి సరైనగా అరెస్ట్ చేసి తగిన కఠిన శిక్షలు ఎత్తనే కదా. మేమేమి అదంటలేము. చట్టాన్ని ఎప్పుడైనా చేతులు తీసుకుంటారు. ముస్లిం సోదరులు తీసుకుంటారా? కోత్తలేరా? గొంతులు కోత్తలేరా? నేను అనేది చెయ్యమని అంటే, నేను అనేది భయం అనేది రావాలా కదా. ఇప్పుడు మసీదుని ముడితే భయం, చంపేస్తారు. నేను అనేది చంపేస్తారనే సమస్య కాదు అక్కడ. నువ్వు రాజ్యాంగబద్ధంగానే అరెస్ట్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, సరైన ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసి, దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి, ప్రత్యేకంగా ఈ ధర్మం, అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు,
దర్గా కావచ్చు, దర్గాలకు అన్యాయం జరిగినా, చర్చిలకు అన్యాయం జరిగినా, మసీదులకు అన్యాయం జరిగినా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఆనెస్ట్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్, ఆనెస్ట్ అండ్ డైనామిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అని పెట్టి ఎందరు లేరండి దేశంలో నిజాయితీ పరులు? ఏందండి ఇదంతా ముసుగులో గుద్దులాంటి ఎన్ని రోజులు మాట్లాడుతుంది? నేను అనేది ఒకటే. రాకేష్ రెడ్డి గారు, మీ వివరణ చాలా బాగుంది. మీరు కోరుకున్నట్టే మనం ప్రభుత్వానికి విన్నవించుదాం. ఒక్కసారి మన సకల సేవా సంస్థాన అధ్యక్షులు మనతో కుమారస్వామి గారు ఉన్నారు, వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. నాకు నెట్వర్క్ వస్తలేదు, మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. సరే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కానీ, లేకపోతే బాక్రి గారు కానీ, లేకపోతే మా యమునా పాఠక్ గారు కానీ, లేకపోతే హెచ్ఎంటీవీ కండక్ట్ చేసిన ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలే వాళ్ళే బయటకు వచ్చేసి తప్పులు చేసిన వాళ్ళకి నరికేయాలా లేకపోతే షూట్ చేయాలా అని మనం నిర్ణయం తీసుకునే దానికంటే ప్రభుత్వం ఆల్రెడీ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ఆల్రెడీ ఉంది. వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకొని దానిపైన ఫాస్టెస్ట్ ట్రాక్లో కనుక వాళ్ళు రిజల్ట్ ఇచ్చి లేకపోతే చేసిన దోషులను కనుక శిక్షిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు వీఆర్ ఆల్ సివిలైజ్డ్ పీపుల్ అండి. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు దాంట్లో స్పందిస్తూ ఒక మాట ఏం చెప్పారంటే, ఇప్పుడు మేము యూపీలో ఆయనకు తెచ్చాము. ఒక్క నిమిషం అన్న, నేను శాసనసభ్యులుగానే మాట్లాడాను. నేను చట్టాన్ని చేతికి తీసుకోవద్దు అంటలేనన్నా, చేతాన్ని తీసుకోమని అంటలేను. నేను అనేది ఎందుకంటే అప్పుడు సోదరుడు అలీబాయ్ అన్నట్లు దానికి ఒక పనులు మాట్లాడిన తప్ప నేను మళ్ళీ వెరీ క్లియర్ గా చెప్తున్నాను, చట్టాన్ని చేతిలో తీసుకోవడం పరిష్కారం కాదు. రాజ్యాంగబద్ధంగా జరిగిన సంఘటనల మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే దీనికి ఒక స్పెషల్ టీం పెట్టాలి. నమ్మకాలు ఇది ఆస్తులు కాదు, మా ఆత్మ. ధర్మం అనేది మా ఆత్మ. మేము ఆస్తులు పోతే తట్టుకుంటాం, మా ఆత్మని పోయినప్పుడు ఏం చెప్తాం? నేను అనేది ఎవరినో బాధ పెట్టడానికి కాదు పైసా. నేను ఏమంటున్నాను, నేను అలీబాయ్ అన్నప్పుడు అన్నాను దుబాయ్లో ఇట్లా చేస్తారంటే దుబాయ్ లాంటి చోట, సౌదీ లాంటి చోట చట్టాలు ఉన్నాయి, అట్లా చేస్తారు. మన దగ్గర ఉన్నది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రకారం దీన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు ఇది 21 గుడి పైసా, మొదటి గుడికే నువ్వు కంట్రోల్ చేస్తే 21 గుడి కాకపోతుండే. నేను అనేది ఏంటంటే నిన్ను ప్రేమించేవాడిని, నిన్ను ప్రొటెక్షన్ చేసేవాడిని, నీ ధర్మాన్ని కాపాడేవాడిని ఎన్నుకోవాలా? 100% సార్. దాంట్లో ఇప్పుడు అందరు కూడా ఇక్కడ లక్కీగా ఏంటంటే అందరూ సామరస్యంగా, దాని తర్వాత అలీబాయ్తో పాటు మీతో పాటు ఇప్పుడు ఒక బీయింగ్ అన్ ఎమ్మెల్యే మీరు కూడా అంత చక్కగా స్పందించడము, లేకపోతే ఆ విషయం అలాంటిది. అయితే ఎడ్యుకేటెడ్ పీపుల్, లిటరేట్ పీపుల్ దాని మీద ఏ రకంగా వెళ్లాల్సిన అవసరం ఉంది? మీరు ఒక అసెంబ్లీలో ఉండి మీరు కూడా అలాంటి విషయాన్ని తలెత్తి సీఎం దగ్గర డైరెక్ట్ పోయి మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పాల్సినటువంటి ఉద్దేశం మన యమునా పాఠక్ గారు దీనికి ముందరకు తెచ్చి చెప్తా ఉన్నారు. అయితే మనందరి బాధ్యత ఏంటి? మనందరి బాధ్యత ఏంటి అంటే ఇప్పుడు హిందువులని మీరు చాలా తిట్టారు. ఓ మాట చెప్తున్నాను, హిందువులు బలహీనులు, హిందువులు అది ఇది అని అన్ని తిట్టారు. అంటే ఇప్పుడు హిందువులను మనం బలహీనులను మనమే తిట్టుకున్న తర్వాత బలవంతులం మనం ఎక్కడి నుంచి అయినాము? బలవంతులం కావాలి అని అంటే మీలాంటి వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్ అనేది మీలాంటి వాళ్ళు చేస్తానే ఉన్నారు. మీరే బలవంతులు. ఒక్కొక్క పౌరుడు సపరేట్ గా తెచ్చి ఇప్పుడు పేట్రియాటిజం ని డెవలప్ చేయాలి అని అంటే మన సంఘాలు కాదు, పేట్రియాటిజం డెవలప్ చేయాల్సింది ప్రభుత్వం చేయాలి. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఈక్వల్లీ యాజ్ అ సీఎం. ప్రతి ఒక్కరు కూడా వాడి బాధ్యత తీసుకొని నడిస్తే ఈ మనము రాష్ట్రంలో కాదు, మీరు అన్నట్టు ఇందాక చాలా చక్కగా చెప్పారు, నార్త్ను డివైడ్ చేయకండి, సౌత్ను డివైడ్ చేయకండి, మనం అందరం కూడా ఒకటే అని. ప్రతి విషయంలో కూడా డివిజన్ లేకుండా సత్యానికి ధర్మానికి కనుక నిలబడ్డ ఏకైక పెద్ద రిలీజన్ అంటే వాస్తవానికి హిందూయిజమే. ఇవాళ ప్రపంచానికి దిక్సూచి చూపించింది హిందూయిజమే. మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఆయుర్వేదమే మళ్ళీ తిరిగి మనకు అలోపతికి వచ్చినటువంటిది కూడా హిందూయిజమే. కాకపోతే మన దాంట్లో ఇవాళ సంఘటితంగా లేము కాబట్టి, లేకపోతే ఎవడో పిచ్చోడు వచ్చి చేసినటువంటి తప్పుల్ని మనం దాన్ని ఇంత చక్కగా టీవీలో డిస్కస్ చేసుకుంటున్నామంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము? మరి ముఖ్యమంత్రి ఆయన బీయింగ్ ఆయన హోమ్ మినిస్టర్ ఆయన ఎందుకు రియాక్ట్ కాడు? దాని తర్వాత అతని కింద ఉన్నటువంటి వాళ్ళు హిందువులు ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ కారు? మన తలపైన రుద్దేసి ప్రజాస్వామ్యం అనగానే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమేనా? రోడ్లపైకి వదిలేయడమేనా? ప్రజాస్వామ్యం అంటే కన్ఫ్యూజన్ కాదండి. ప్రజాస్వామ్యం అంటే ఆల్రెడీ దెర్ ఆర్ సెట్ రూల్స్, దెర్ ఆర్ సెట్ డీల్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని మీరు యాక్టివేట్ చేయకుండా, సిస్టమ్ని బలపరచకుండా మనకు మనం తిట్టుకుంటే కొట్లాడుకుంటే వచ్చేది ఏమీ లేదు. నేనైతే ఒకటే నా తరఫు నుంచి సకల జన సేవా సంస్థానానండి, నేను ఒక యునైటెడ్ ఫోరం ఫర్ SC/ST ఎంప్లాయీస్ అధ్యక్షుని కూడా ప్రతిసారి నేను ఒకటే చెప్తాను ఏంటంటే ధర్మాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పేట్రియాటిజంని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మనకు ఉన్నటువంటి సంపద మనకు పెద్ద యూత్ పవర్ అండి. మన దగ్గర ఉన్న పవర్ అంతా ఇప్పుడు ప్రపంచమంతా మనం పాకిస్తా ఉన్నాం. ఇవాళ మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏ దేశంలో లేదు. ఇవాళ రీసెంట్గా ఇజ్రాయెల్ కూడా ఒకటే గొప్పగా ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే
భారతదేశం ఇట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ దట్ కంట్రీ అని చెప్పి అంటే మనకు పాపులేషన్లో మనం హయ్యెస్ట్ ఇవాళ వరల్డ్లో. అంతటి పాపులేషన్ ఉంటూ కూడా ఈ మాత్రంగా ఉన్నాము అని అంటే కేవలం పొలిటికల్ పవర్ గురించి ప్రతి ఒక్కరు కూడా కులాలని మతాలని ప్రతి దాన్ని టాపిక్ని వాడుకుంటా ఉన్నారు. అది ఏ రోజైతే పోయి మనం టువర్డ్స్ పేట్రియాటిజం మలుపుతామో ఆ రోజు మనము వాస్తవానికి చెప్పాలంటే దేశము పటిష్టంగా అయినట్టు బలంగా అయినట్టు. ఇవాళకి కూడా బలవంతులమే. హిందువులు ఎక్కడ కూడా తగ్గలేదండి. భారతదేశంనే కనుక తీసుకుంటే, లేకపోతే ఇవాళ మీరు యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, ఎక్కడ చూడు బోనాలు బతుకమ్మ ప్రతి కంట్రీలో మనం మొత్తం పాకి ఉన్నామండి. మనం ఎక్కడ బలహీనము? ప్రతి దగ్గర మనం బలవంతులమే. అన్ఫ్యాక్ట్ అదేమంటారు దాన్ని, అన్ఫార్చునేట్ ఏంటంటే మన దేశంలో మనం బలహీనం కావడానికి ఒకటే ఏంటంటే మనకు ఓర్పు ఎక్కువ, తర్వాత మనకు ఒక పేషెన్స్ ఎక్కువ ఉంది. వేరే రిలీజన్స్ని మనం అక్సెప్ట్ చేసేటువంటి శక్తి మనకు ఎక్కువ ఉంది కాబట్టే ఇవాళ ప్రతి ఒక్క దేశం కూడా మన వైపు చూస్తూ ప్రతి దానికి మన దగ్గరికి రావడం జరుగుతుంది. మనం ఇల్లిటరేట్స్ కాదండి, వీఆర్ ఆల్ లిటరేట్. ఫార్చునేట్లీ వీఆర్ ఆల్ లిటరేట్ అండ్ టుడే వీఆర్ అనేబుల్ టు ఆర్గనైజ్ అవర్ సెల్ఫ్స్. ఆర్గనైజ్ చేసుకోలేక మనం తిట్టుకుంటున్నామే తప్ప ఆర్గనైజ్ చేస్తే మనంతటి బలవంతుడు లేడండి. రాకేష్ రెడ్డి గారు ఒకటే అన్న, మీరు చెప్పిందంటే నేను అదే చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నానంటే సన్నాసులు బలహీనులాగా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు చోళులు, పాండ్యన్లు, పల్లవులు ఏలిన జాతి, ఒక్కొక్క వీరుడు వేలాది అంటే శత్రుముఖలను ధ్వంసం చేసిన జాతి. ఈ చరిత్రలు చెప్పలేదన్నా. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొఘలాయిల కథలు, ఆక్రమణదారుల కథలు, మనం అణచివేయబడ్డ కథలు, సోమనాథ్ గుడిని కూలగొట్టిన కథలు, మసీదులు కట్టిన కథలు చెప్పారన్న. జాతికి జాతి బ్రహ్మాండమైన జాతి అన్న. మీకు అరబిక్ కంట్రీలో ఒక 15th century వరకు ఇస్లాం వచ్చింది. 7th-8th century అన్నా. అప్పటికే మనం అంటే వచ్చిన తర్వాత 500 ఏళ్ళ వరకు కూడా అక్కడ అట్టి మట్టి ఏడాది దిబ్బలన్నా. నేను అనేది ఏమంటున్నా, వాళ్ళని కాదు, ఇక్కడ రత్నాలు అమ్మినామన్నా మనం వీధులల్లా. వీరులు కావచ్చు, ఒక్కొక్క కరవాలం 300 కిలోలు వీరప్రతాప్ది. నేనన్నా ఈ జాతి ఒక వీరులతోని ఉద్భవించిన జాతి అన్న ఈ దేశము. ఇట్లాంటి సన్నాసులు పుట్టినరు. ఈ సన్నాసులు పుట్టి తన ధర్మాన్ని రక్షించలేకపోతున్నారు. ఆ ధర్మాన్ని గురించి కోట్లాది మంది ప్రాణాలు అర్పించారు అన్న ఈ దేశంలో. వీళ్ళు సన్నాసులని ఎందుకు అనవలసి వస్తుందన్న? పోలింగ్ బూత్ పక్క నుండి పోలింగ్ ఓటు అయినోడు. ఈ ప్రజాస్వామ్యం ఊరికనే వచ్చిందన్న. ప్రజాస్వామ్యంలో నువ్వు ఇప్పుడు అప్పుడు ఆయుధాలతో యుద్ధం చేసినామన్నా, ఆయుధాలతో చేసినాం. ఇప్పుడు డెమోక్రసీలో ఓటు నీ ఆయుధం. ఓటుతో యుద్ధం 40% అన్న. సికింద్రాబాద్ 40% ఎత్తరా. ఇప్పుడు గుడి గుడిందని అందరు కన్నీరు కడతారు. ఓటు పోలింగ్ బూత్కే ఓడు. నీకు ప్రజాస్వామ్యంలో నీ ధర్మాన్ని రక్షించే, నీ దేశాన్ని రక్షించే, అందరు ప్రజల్ని మతాలకు అతీతంగా పరిపాలించే నాయకులను ఎన్నుకోవాలన్న. అదే నేను అనేది. మీరు ఒకసారి నేను అన్నది ఏంటంటే వీరుల కథలు చెప్పండి అంటున్నా. అర్థం ఇదే. అలా ఈనులు అయినరు, వీళ్ళకి వీరుల కథలు చెప్పండి అన్న. కొన్ని 100 సంవత్సరాలు, ఒక్కొక్కరు 1200 సంవత్సరాలు అయినరు చోళుడు. ఆడి ఎప్పటికి 200 సంవత్సరాలు అక్బర్ గాడు, బీర్బల్ గాడు, షాజహాన్, బొంగుడు, బోడి, ఔరంగజేబు ఇవే చెప్తారు. ఇక మన బుక్లలో ఏవి రాసి అవే చదువుతాం కదన్నా. మరి నేను అదే చెప్తున్నానే. అయితే ఇంకొక మాట అన్నా, మీరు ఇంకొక మాట అన్నారు, సికింద్రాబాద్ లో 42% ఓటింగ్ అన్నారు కదా. ఇదే ప్రభుత్వాలకు గనక చిత్తశుద్ధి ఉంటే వై ఓటింగ్ షుడ్ నాట్ బి మేడ్ కంపల్సరీ? అది ఒకసారి మాట్లాడదాం. ఏమంటున్నాను, హిందువుల ఐక్యత ఉండటం ఒకటే దీనికి పరిష్కారం. తమని ధర్మాన్ని గౌరవించి తమ గుడుల్ని కాపాడే ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. దానికి ఆయుధం వజ్రాయుధం ఓటు మాత్రమే. ఆ ఓటేసేటప్పుడు ఆగమైపోయి పాగలైపోయి ఆ నోటికొచ్చింది చెప్పి అన్న. ఏ దేశంలో ఉందో సెక్యులర్ ముస్లింస్ 40% రాజ్యాంగం ఎక్కడ ఉంటుందండి? రాజ్యాంగం అని చెప్పాలా కదా. ఇప్పుడు సెక్యులర్లు అన్ని చెప్పాలా? బంగ్లాదేశ్ ఇప్పుడు ఒకటి నేను చెప్పింది దయచేసి, ఇవి కొన్ని కఠినంగా ఉంటాయి బాధలు, కఠినంగా ఉంటాయి సత్యాలు అన్న. ఒక్క వీడియో పంపిస్తా, మీరు అందరు ఆన్లైన్ లో కొట్టుకొని చూడండి. పాకిస్తాన్ లో ఒక ఎంపీ, హిందూ ఎంపీ ఏడుస్తున్నాడు. 11 ఏళ్ళకి మా బిడ్డల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తుంది? నేను అనేది ఉద్దేశం అది కాదన్న, రెచ్చగొట్టడం కాదు, నువ్వు రక్షించుకోవటం. ఎదుటి వాళ్ళని ఏమనకున్నా నీ ధర్మాన్ని రక్షించుకోవాలా, నీ భవిష్యత్తులను రక్షించుకోవాలా, నీ దేశాన్ని రక్షించుకోవాలా. అలా ఇతర మతం అన్న ఇస్లాం అనేది ఎక్కడికి పోదన్నా, ఇస్లాం మనతోనే ఉంటది. వాళ్ళు ఎవరో కాదు, మన భారతీయులే. సుమారు ఎప్పుడైతే 40 లక్షల మంది మన మతం మారిపోయిన తర్వాత 40 కోట్ల మంది వాళ్ళు మన రక్తమే, అది మన దేశమే. ఇంకా ప్రతిసారి ఒకరి మీద ఒకరు విషం గమ్ముకుంటా, విషం జిమ్ముకుంటా బతకలేమన్నా. వాళ్ళకి చరిత్ర చెప్పాలా, మనం చరిత్ర తెలుసుకోవాలా. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన గుళ్ళ మీద దాడి జరగదంటే నువ్వు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా. ఆ ప్రభుత్వం ఇప్పుడు నేనన్నా, మీరు అన్నారు డీజీపీ దగ్గరికి నేనే పోయినాం 3 సార్లు. మేము పోయినాం, ఎంపీలము ఎమ్మెల్యేలం పోయి. అది ఏది ముత్యాలమ్మ ఇష్యూ జరిగినప్పుడు ముత్యాలమ్మ గుడి నా మీదనే కేసు పెట్టిండు.
అని నేనన్నా. నాకు అక్బరుద్దీన్ లేడు కదా, కానీ మాకు 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 శ్రీరాముడు ఉన్నాడు అన్న, పరశురాముడు ఉన్నాడు, ఆయుధం పడుతుంది ఎంత దారుణమైన ఈ సెక్యులర్ ప్రభుత్వం అంటే డీజీపీ దగ్గరికి 6 ఎంపీలం 6 ఎమ్మెల్యేలం పోయినామన్నా మేము. ఇప్పటికి స్పందిస్తే ఈ 21 గుడి ఎందుకు కూలుతుందన్న? మొదటి గుడికి అడ్డుకట్టేస్తే. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఒక బహిరంగ ముఖ్యమంత్రి సెక్యులర్ ప్రభుత్వం కాకుండా మా ప్రభుత్వమే ముస్లిం ప్రభుత్వము, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనే ఒక అట్లాంటి చవకబారు ప్రకటనలు చేసిన తర్వాత ఇట్లాంటి బైక్ల మీద గుడుగులు ఓడకపోతే ఏం కొడుతున్నా? చవకబారు ప్రకటనలు చేసింది కేవలం ఓట్లు దండుకోనికే తప్ప అక్కడ నేను అనేది ఏంటంటే, నువ్వు రాష్ట్రాధినేత గెలవక ముందు 4 మాటలు మాట్లాడినచ్చు ఒకవేళ ఎన్నికలల్లా, గెలిచిన తర్వాత అన్ని ధర్మాలను సమానంగా చూసి మేము అందరి ప్రభుత్వం అని చెప్పాలా, అందరి పార్టీ అని చెప్పాలా. ఇప్పుడు మేము చెప్తున్నాం సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. ఓకే, నేను అనేది ఎవరి రాజకీయ విధానాలు రాజకీయ సిద్ధాంతాలు ఏదైనా ఉండొచ్చు. ఈ రోజు నేను అనేది ఏంటంటే ఈ గుడిలకు సంబంధించింది మాత్రం హిందువులు ఒకటే ఆలోచించాలన్నా, నువ్వు ఎవడు నీ ధర్మాన్ని గౌరవిస్తాడు, ఎవడు నీ గుడిని వేస్తాడు, ఎవడు రాముడు గుడి కడతాడు, ఎవడు రాముడు గుడికి కట్టద్దని 20 మంది అడ్వకేట్లను పెడతాడు, ఇవన్నీ నిర్ణయించుకోవాల్సి హిందువులే అన్న. ఇవి నిజాలు ఇవి. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను ఇప్పుడు పూరి జగన్నాథ్ని ఒకడు అవమానిస్తాడు, ఓ కలకత్తా శక్తిని ఒకడు అవమానిస్తాడు, మరి ఎక్కడ కూడా మనం ఇస్లాంను అవమానించమే, ఎక్కడ కూడా ఎవరైనా బైబిల్ని అవమానించమే. ఇది సర్వే జనో సుఖినో భవంతన్న జాతి, సమస్త లోక సుఖినో భవంతన్న జాతి ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది హిందూ జాతి, భారతదేశమే అన్న. కాబట్టి అందరం కలిసి ఉండాలా, కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఈ ముఖ్యమంత్రి మాకు నమ్మకం లేదు ఈ సెక్యులర్ ప్రభుత్వం మీద, హిందువులు నిర్ణయించుకోవాలని చెప్తున్నా నేను. అంటే మీరు స్పందించండి. ఈరోజు మనం అందరం కూడా పెద్దలందరూ చర్చించిన మనం చూస్తూ ఉన్నాము. మరి వంశీ గారు, ఈరోజు మనం జాగోరే జాగోలో మరి ఎటువంటి మెసేజ్తో మనం దీన్ని కంక్లూడ్ చేస్తున్నాం అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే, ఈరోజు హిందూ సమాజానికి కావాల్సింది ఆవేశం కాదు, అవగాహన. ఎప్పుడైతే ఇందాక వారు చెప్పినట్టుగా మనకి మన చరిత్ర మీద అవగాహన ఉంటుందో, వీరునారులు పుట్టిన గణనీయమైన చరిత్ర, ఆ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం అప్పుడున్న విద్యాశాఖ మంత్రులు ఎవరున్నారో ఏం చేశారో మనందరికీ తెలిసిన విషయమే. సో హిందూ సమాజం ఈరోజు ఆవేశంగా కాకుండా అవగాహనతో, ఆలోచనతో, విభజనతో కాకుండా సంఘటిత శక్తితో, ఇందాక అన్నారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు రాకేష్ రెడ్డి గారు. ఇందాక హిందూ సమాజం మీద వారు అలా మాటలు మాట్లాడారు అంటే అది కేవలం వారి ఆవేదనగా చూద్దాం. అంటే సంఘటిత శక్తి లేకుండా ఈరోజు మనలో మనమే కులం అని, ప్రాంతం అని, భాష అని విడిపోయి మనను కొట్టుకుంటూ ఈరోజు సంఘటిత శక్తి లేకపోవడం వల్లే ఇటువంటి దాడులకు ఆస్కారం జరుగుతుంది అనే దాని మీద మనకు అర్థమైన ఆలోచన. అలాగే మీరు చూస్తూ ఉంటే భయం, ఇందాక అన్నారు మనం భయస్థులం కాదు, భయం మన డిఎన్ఏలో ఎక్కడా లేదు. ఈ రోజు భారతీయ తత్వం మన ఒక డిఎన్ఏ చూస్తే ఇందులో పూర్తిగా కూడా అనేక మంది వీర నారులు పుట్టిన ఈ దేశంలో, ఈ గడ్డంలో అటువంటి వారసత్వ సంపదని మనం పంచుకొని పుట్టిన మనకి భయం అనేది తెలీదు. కాబట్టి ఎప్పుడూ కూడా హిందువులు భయం ఎప్పుడూ లేదు. మరొకసారి వారి గతాన్ని, వారి యొక్క పూర్వ వైభవాన్ని, మన ఒక్క తాత ముత్తాతలు, మన ఒక నానమ్మలు, అమ్మమ్మలు ఎంత వీరోచితంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేశాం కాబట్టి ఈ రోజుకి మన కట్టుబొట్టు, మన కల్చరల్ లెగసీ ఇంకా ఉంది. అది ధైర్యంతో ఆనాడు వారు పోరాటం చేశారు కాబట్టి ఆ ధైర్యం మనలో ఉంది. కాబట్టి భయంతో కాదు, ధైర్యంతో ముందుకు వెళ్తే తప్పకుండా ప్రభుత్వాలు కూడా వారి పెత్తనాన్ని సహజంగానే తగ్గే ఒక పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆనాడు పరదేశ ఆక్రమణదారులు మనం చూసాం, ఈనాడు దేశద్రోహ దురాక్రమణదారులు ఈ రోజు పుట్టుకొస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు విషబీజాలతో, ఇటువంటి భావాజాలంతో పుట్టుకొస్తున్నారు? ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సెక్యులరిజం కి ఒక గొప్ప పదం అది, కానీ ఈ రోజు సెలెక్టెడ్ సెక్యులరిజం గా మార్చుకొని కేవలం నచ్చిన విధంగానే సెక్యులరిజం అనే పదాన్ని వాడుకునే ప్రభుత్వాలకు తప్పకుండా ప్రజలే ఆ ఓటు అనే ఆయుధంతో తీర్పు తప్పకుండా ఇస్తారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ రోజు జాగోరే జాగోలో ఇది ఆలోచించే వేదికగా మాత్రమే మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో మేము ఈ రోజు అడుగుతోంది, ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలే, ఎంపీలే హిందుత్వం మీద ఇందాక వారు అన్నారు ఏదో ఒక పార్టీ ఎందుకు మోస్తుంది అని. ఓకే, మరి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి ఇతర పార్టీల్లో కూడా హిందువులు ఉన్నారు కదా, ఎవరు ఆపారు? ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు హిందుత్వం? హిందుత్వం అంటే పార్టీకి సంబంధం ఉందా? అది మన భారతీయ తత్వం.
అలాంటి భారతీయ తత్వాన్ని హిందువుగా ఉన్న ఏ పార్టీలో ఉన్నా కూడా సగర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సగర్వంగా నేను హిందువుని, హిందుత్వం కోసం పోరాటం చేస్తా, హిందుత్వం నిలబెట్టుకుంటా. అయినా మన దేశంలో మనకేంటండి కర్మ పోరాటం చేసేది? ఆనాడు విదేశీయుల దండయాత్ర మీద మనం పోరాటం చేశాం. పోర్చుగీసులు వచ్చారు, తుర్కులు వచ్చారు, అనేక మంది మొఘళ్ళు వచ్చారు, దాడి చేశారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, దాడి చేశారు, వేల సంవత్సరాల ఇవన్నీ చేసినా కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి భయం లేకుండా వీరోచితంగా పోరాటం చేశాం కాబట్టి మన కల్చరల్ లెగసీని మనం ముందుకు తీసుకెళ్లగలిగాం. కానీ ఈ రోజు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక పూర్తిగా ఒక వలయంలో ఎందుకు చిక్కుకున్నాం? దేశం స్వాతంత్రం వచ్చాక కూడా హిందువులు ఎందుకు పోరాటం చేయాలి? మన ఆలయాలను ఇంకా సంరక్షించండి అని ఎందుకు మనం దేహి అని అడుగుతున్నాం? అది మన బాధ్యత కాదా? ఆ బాధ్యత అంటే ఎక్కడ ఎవరు ఇవ్వాలి? ఈ రోజు ప్రజాస్వామ్యత ఎందుకంటేనండి, కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది ఏంటి? ప్రజలు ఎన్నుకోవాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎందుకు ఎన్నుకుంటున్నాం మన వాళ్ళని? ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, వీళ్ళందరూ ఈ వ్యవస్థ ఎందుకు? మనకి అధిక సంఖ్యలో ఉన్న హిందువులకి న్యాయం చేయనప్పుడు, సమానత్వం మన రక్తంలో ఉంది, అక్కున చేర్చుకునే తత్వం మన రక్తంలో ఉంది, అన్ని మతాల వారిని అక్కున చేర్చుకుని, ఇందాక బాక్రీ సాబ్ అన్నారు, అందరినీ అక్కున చేర్చుకునే ఒక సగర్వమైన జాతి భారతీయ జాతి అని. మరి అలాంటి జాతిలో పుట్టిన మనము అందరినీ సమానంగా చూస్తున్నాం. కానీ ఈరోజు స్వాతంత్రం తర్వాత జరుగుతున్న అన్యాయం ఏంటయ్యా అంటే, హిందువులను, మెజారిటీ హిందువులను ఈ రోజు మనం అన్యాయం చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ దెమ్ వాయిస్లెస్ చేస్తున్నాం. వాళ్ళ గురించి హక్కులు మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇందాక రెడ్డి గారు అన్నట్టుగా ఈ రోజు సంఘటిత శక్తి లేకపోవడం వల్ల, ఇందాక బాక్రీ సాబ్ అన్నారు దళితులకు అన్యాయం చేస్తున్నారని, ఇక్కడ మనకి స్వామి గారు ఉన్నారు, దళితులకు ఎప్పుడు హిందూ వ్యవస్థ ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఇందాక అన్నారు చరిత్ర తెలియకుండా చేశారు అని. వాస్తవం. ఈ రోజు చరిత్రలో నిజాలు దాచేశారు, నిజాలు పూర్తిగా కూడా భూస్థాపితం చేశారు. ఈ వ్యవస్థలో ఎప్పుడు ఎటువంటి అసమానతలు లేవు, ఎటువంటి తారతమ్యాలు లేవు, జెండర్ ఈక్వాలిటీ ఉన్నది. ఇవన్నీ కూడా భారతీయ తత్వంలో ఉన్నది. అది మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు చెప్పాల్సింది కూడా, ఎప్పుడైతే ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడు వాళ్ళు తగ్గుతారు? ఎప్పుడైతే ప్రశ్నిస్తాము. ఆ ప్రశ్నించే వాయిస్ ఎవరు కావాలి? అక్కడ కూర్చున్న హిందూ ఎమ్మెల్యేలు అడుగుతున్నాను నేను. ఈ రోజు హిందూ ఎంపీలను అడుగుతున్నాం, అన్ని పార్టీల వాళ్ళని అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఒక్క పార్టీకే హిందుత్వం కాదు, హిందువులందరిది అని మీరు నమ్మితే ప్రజలు చూస్తున్నారు, ఎన్నికలు వస్తున్నాయి, చూస్తున్నారు, వాళ్ళే తీర్పిస్తారు. కాబట్టి ఈ రోజు ఒక సెకండ్ ఇప్పుడు మేమంతా ఈ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నాం కదమ్మా, హిందువులము, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుని అక్బరుద్దీన్ ఫోన్ చేసి రేపు అరెస్ట్ చేస్తారు. అక్బరుద్దీన్ ఫోన్ చేస్తే చాలు, ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గజ పొద్దుగా అరెస్ట్ చేస్తారు. ఎవడైతే దోషి ఉన్నాడో, పగలగొట్టినాడో. అంటే ఇది రోజు తెలంగాణలో ఉన్న పరిపాలన, ఇట్లాంటి పరిపాలన. కాబట్టి హిందువులు నిర్ణయించుకోమంటున్నా, అందరు నిర్ణయించుకోమంటున్నా, హిందువుల ఐక్యతకి పరిష్కారం అంటున్నా. చెప్పండి అమ్మ. ఈ రోజు ఆలోచన మార్పు రావాల్సింది మనమందరం మన దేశం కోసమే ఆలోచించాలి. ఇందాక బాక్రీ సాబ్ అన్నారు, మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా కాదు, మీ కులం, ప్రాంతం, భాష కాదు, మనమందరం హిందువులం, మనమందరం భారతీయులం, భారతీయ తత్వాన్ని కాపాడాలి అనే లక్ష్యం ఎవరికున్నా, ఈ రోజు మెజారిటీ హిందువులని మీరు వాయిస్లెస్ చేస్తే, అటు పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో మనకి ఏం డిఫరెన్స్ ఉంది మిత్రులారా? పాకిస్తాన్ లో జరుగుతున్న హిందువుల మీద దౌర్జన్యం గానీ, ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద దౌర్జన్యం గానీ, అదే వాయిస్లెస్ గా మనం ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న మనకి విలువ లేనప్పుడు, మనం అడుక్కుంటున్నప్పుడు, మనని దేహి అనుకుంటున్నప్పుడు, మా ఆలయాలు కాపాడండి, ధ్వంసం నుంచి కాపాడండి, 21 ఆలయాలు కేవలం 1.5 సంవత్సరాల్లో జరిగాయంటే అది ఎంత దుర్మార్గం. ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు గాక, ప్రభుత్వానికి చాలా గొప్ప స్థానం ఉంటుంది, చాలా గొప్ప స్థానం. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఆ కుర్చీలో కూర్చోపెట్టారు అంటే వారు మిమ్మల్ని నమ్మారు, త్రికరణ శుద్ధిగా నమ్మారని. కాబట్టి దాన్ని మనం గౌరవించాలి, ప్రజాతంత్ర వ్యవస్థని గౌరవించాలి. అన్నిటికీ అతీతంగా మళ్ళీ అంటున్నాను, హిందువులే కాదు, ఈ రోజు బాక్రీ సాబ్ వచ్చారు, మరి వారు డెఫినెట్ గా వారు ముస్లిమే కదా, అయినా కూడా భారతీయ తత్వాన్ని నేను సమర్థిస్తాను, ఈ రోజు దీన్ని నేను తప్పకుండా ఖండిస్తాను అన్నారు. హిందువులకే కాకుండా భారతీయులందరూ కూడా దీన్ని సమ్మతిస్తే మీరందరూ వాయిస్ చేయాలి. మీరు భారతీయులు, దేశభక్తి ఉంది అంటే మీరందరూ వాయిస్ చేయాలి. అందుకే అంటున్నాను, జాగోరే జాగో. కేవలం కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకి, రాష్ట్రాలకు అతీతంగా జాగోరే జాగో అంటున్నాం. ఈ రోజు భారతీయ తత్వాన్ని కాపాడండి, మన అస్తిత్వాన్ని కాపాడండి. ఓకే, ధన్యవాదాలు. చివరగా చెప్పండి రాకేష్ రెడ్డి గారు, ఒక్క మాటలో చెప్పండి, ఏం జరగాలి?
ఓట్లు వేసేటప్పుడు సరిగ్గా ఆలోచించుకోండి, సరైన వ్యక్తుల్ని ఎన్నుకోండి. ఆ వ్యక్తులు పరిపాలించి నీ ధర్మాన్ని, నీ దేశాన్ని, నీ వైపు ఉండే వాళ్ళని ఎన్నుకోమని చెప్తున్నాను. ఎవరైనా సరే దీని మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో మా దాంట్లో కూడా ఒక ఉద్రేకపూరిత, హిందువులలో కూడా ఉద్రేకపూరిత చర్యలకు మళ్ళా పురిగొల్పకుండా సామరస్యంగా ఉండాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ గుడి కూలగొట్టకుండా చూడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ గుడి కూల్చివేత గురించి మన HMTVలో డిస్కషన్ రావద్దని ఆ దేవుని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా బాకరీ సాబు గారు మీరేం చెప్తారు? అనేది మేము చెప్పినా కదా అన్న, మేము అందరు ఫస్ట్ మీరు మా దేశం కోసం మీరు ఆలోచన చేయాలి. ఫస్ట్ వీఆర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, దెన్ వి ప్రొటెక్ట్ అవర్ కల్చర్, అవర్ టెంపుల్స్, అవర్ లాస్ట్ 400 years 500 years 4000 years కల్చర్ మనది, 4 lakhs years కల్చర్. ఆ కల్చర్ కి ప్రొటెక్ట్ చేయాలి. కంపల్సరీ ఎవరైనా ఇట్లా చేస్తే టైట్ ఒక యాక్ట్ తీసుకురావాలి. యాక్ట్ ద్వారా యాక్షన్ తీసుకోవాలి అంతే. కుమారస్వామి గారు మీరు చివరిగా ఏం చెప్తారు? సరే, ఇప్పుడు అందరు మాట్లాడిన తర్వాత ఒకటే, అందరిది కూడా ఉద్దేశం ఇక్కడ ధర్మాన్ని కాపాడాలి అనేదే ఒక ఉద్దేశం. అది టెంపులే కాదు, మస్జిదే కాదు, దర్గానే కాదు, ప్రతిదాన్ని కూడా ప్రొటెక్షన్ చేయాల్సింది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఇక్కడ మనం మెజారిటీ మైనార్టీ అనేది పక్కన పెడితే కనుక వీఆర్ ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని ఎలా అంటున్నాడో అది ప్రతి ఒక్కళ్ళ పట్ల కూడా న్యాయం అనేది జరగడానికి, లేకపోతే న్యాయం జరగాలనే కోరుకుంటారు సార్. యమునాపాటి గారు చివరిగా మీరు. ఈరోజు ప్రభుత్వాలు ఎవరైనప్పటికీ కూడా సెలెక్టివ్ సెక్యులరిజం కాకుండా అందరికీ సమన్యాయంతో, ఒక సమానత్వ భావంతో చూడాల్సిన అవసరం ఉంది. ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఒక ఉన్మాదం వైపు అడుగులేస్తున్న వ్యక్తులను, వ్యవస్థలను ఎవరున్నా వాళ్ళని పూర్తిగా కూడా నిర్మూలించాలి. ఈ రెచ్చిపోయే మూకలందరికీ కూడా కఠినమైన శిక్షలు పడాలి. ప్రభుత్వాల మీద ప్రజలకి ఎప్పుడు నమ్మకం ఉంటుంది అంటే మీరు నిజంగా తగిన చర్యలు వెంటనే తీసుకొని దాని గురించి ప్రజలకు కూడా తెలిసే విధంగా ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇటువంటి విద్వేషాలు కానీ, ఇటువంటి మత విద్వేషాలు కానీ, ఇలా ఆలయాలు ధ్వంసం చేస్తే తప్ప వీళ్ళకి ఎటువంటి చర్యలు ఉంటాయో కఠిన చర్యలు అన్ని కూడా తీసుకుంటామని చూపించాలి. ప్రాక్టికల్ గా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఒక అద్భుతమైన సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీసే విధంగా ఈరోజు అడుగులు పడుతున్నాయి. ఇది దేశానికి మంచిది కాదు. ఇక్కడ ఉంటున్న మన భారతీయ తత్వానికి ఇది మంచిది కాదు. ఇది గండిపడుతోంది. కాబట్టి మీ యొక్క మౌనం చాలా ప్రమాదకరం. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా కూడా ఆటంకం. కాబట్టి దాన్ని పూర్తిగా కూడా మేధావులు, పెద్దలు, ప్రభుత్వాల్లో ఎంతమంది పెద్దలు ఉంటారు, చాలా మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఎంతమంది ముఖ్య కార్యదర్శులు ఉన్నారు, అనేక మంది మేధావులు ఉన్నారు, అంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఈవెన్ కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ జ్యుడిషియల్ అపీల్ చేస్తున్నాం. ఇటువంటివి సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీసి మనుషుల్లో ఇంత ఉద్రేకాన్ని పెంచే ఇటువంటి సిచ్యువేషన్స్ ని కోర్టులు కూడా నిజంగా కూడా జ్యుడిషియల్ కూడా సుమోటోగా తీసుకొని వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. మేధావులు మౌనం వీడాలి. అనేక మంది మత పెద్దలు, పీఠాధిపతులు, అటు అన్ని మతాలలో ఉన్న మత పెద్దలందరూ కూడా ఈరోజు మీకు దేశమే ముఖ్యం, మనకి దేశమే ముఖ్యం, మన దేశ ఫ్యాబ్రిక్ ముఖ్యం, మన ధర్మం ముఖ్యం, అన్నిటికంటే పురాతనమైన భారతీయ సివిలైజేషన్ మన అందరి బాధ్యత, మతము మన వ్యక్తిగతం, కానీ ఈరోజు దేశము ధర్మము మన బాధ్యత. కాబట్టి దాన్ని పరిరక్షించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాల్సిందిగా ఈరోజు వినయపూర్వకంగా జాగోరే జాగో నుంచి మేము దీన్ని పూర్తిగా కూడా అర్థిస్తున్నాము. ప్రభుత్వంలో పెద్దలు డిమాండ్ చేస్తున్నాము, అర్థిస్తున్నాము. అలాగే పెద్దలందరూ కూడా మౌనం వీడాలి. ఈరోజు దేశం మనకి ప్రధానంగా మన దేశమే లక్ష్యంగా అయితే దేశం కోసం, ధర్మం కోసం మీరందరూ మనమందరం పాటుపడాలని ఒకసారి ఆలోచిద్దాం. ఇది ఇవాల్టి జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. డాక్టర్ నడింపల్లి యమునా పాఠక్ గారికి, అలాగే జిఎస్ కుమారస్వామి గారికి, అలాగే ఎంఐ బాకరీ గారికి, సంతోష్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.